possible, my Jesus is here. పరిశుద్ధ కలిగిన తండ్రి, దేవాతి దేవా, రాజులకు రారాజా, మహోన్నతుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో కొనియాడబడుచున్నవాడా, నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నీ కృప కనికర్మను బట్టి ఈరోజు మరొక్కసారి నీ సన్నిధిలోకి వచ్చాం ప్రభా. ఈ నూతన ప్లేస్, నూతన స్థలం చిన్నది మాకు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభా. కేవలం మీతో గడపాలని ఇక్కడ వచ్చామయ్యా. ఈ స్థలం అనేది నీ సన్నిధిని చూడాలనే ప్రభా. అయ్యా, నువ్వు వచ్చి మాతో మాట్లాడుతావని ఆశతోనే చిన్న మంది ఇక్కడ ప్రయాసపడి ఒక చిన్న గుడారం నిర్మించుకోయింది ప్రభా. ఈ గుడారంలో మీరే ఉండండి ప్రభు. ఈ గుడారంలో నీ ప్రజలతో మీరే మాట్లాడండి. అర్థమయ్యే రీతిలో వారితో మీరు మాట్లాడుతూ ఉండండి ప్రభా. దయ చూపించండి నాయన. ఇదిగో నీ వాక్యం దగ్గరికి మేము వెళుచున్నప్పుడు నీ కాపుదలను మాకు దయచేయండి. ఎవరైతే ప్రభా వెనక్కి జారిపోయి ఉన్నారో వారందరికీ పైకి లాగండి ప్రభా. ఇదే సమయమని గ్రహించి వాళ్ళు అడుగు ముందుకు వేయటకు సహాయం దయచేయండి. మరొక్కసారి లేచి నిలబడడానికి అవకాశం ఇవ్వండి ప్రభా. ఎవరో నశించిపోవడం మీకు ఇష్టం ఉండదు ప్రభా. దేవా, నీ బిడ్డలకు మీరే విశ్వాసంలో కట్టండి. నీ వాక్యముతో వారికి రోషం పుట్టించండి. మీ వాక్యము ద్వారా వాళ్ళ ఆత్మలో దిగి వెళ్ళి ఆ చండాలమైన జీవితాన్ని కాల్చివేయండి అయ్యా. సహాయం చేసి నడిపించుమని, ఇదిగో వాక్యము తెరిచి నీ గొర్రెలకు మీరే తెరిచి చూపించమని, ఆ భోజనపు ఆ మహా గొప్ప ఆత్మీయమైన ఆహారము మీరే మాకు వడ్డించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. లేచి నిలబడి ఉంటుండగానే మన బైబిల్ తెరిచి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం నుండి 7వ అధ్యాయము 2వ వచనం వరకు అటు తరువాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళముల నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరనాటి యందు నేను దాన్ని చూసి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెను అని చెప్పాను. రాజు ఆ స్త్రీని మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచుండగా జనులు అతన్ని తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. తర్వాత రాజు, షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చొని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చొని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడినవాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి. వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను అనెను.
అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకునియుండునో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిననో అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, దైవజనుడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందవని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, చదువుబడిన వాక్యం ద్వారా మాతో ఈరోజు మాట్లాడండి. మా స్థానం ఏదో మేము తీసుకోవటానికి, మేము ఒక అడుగు ముందుకు వేయటానికి నీ వాక్యం ద్వారా మాకు ప్రోత్సహించండి. నీ వాక్యం ద్వారా మాకు పోషించండి. అందుకే మీ చేతుల్లోకి వస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోవచ్చు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషమానా? ఈరోజు ఇక్కడికి రావటం సంతోషమా కాదా? ఓకే, వచ్చే వారం నుండి మరొక వారం రోజులు నేను కనబడను కనుక మరలా మధ్యలో మీటింగ్లు ఉండవు. ఇప్పుడే ఈ వారంలోనే, ఈ శనివారం లోపే ఎవరైనా మీటింగ్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చేమో, కానీ శనివారం కూడా మాకు పని ఉంది. శుక్రవారం శనివారం అదే లక్షవారం అండ్ బుధవారమే ఖాళీ ఉంటుంది. కనుక ఒకవేళ అవకాశం ఎవరికైనా ఉంటే మీరు ఒక కూటము రమ్మంటే వస్తాం, లేకపోతే మానేస్తాం. అది మీ చేతిలో ఉంది. ఏది ఏమైనా ఈ చివరి దినాల్లో మనం ఉండవలసింది, చేయవలసింది, బైబిల్లో ప్రవచనాత్మకమైన విషయాలు చాలా ఉన్నాయి. ప్రవచనాన్ని చూడాలంటే దేవుడే కన్నులు తెరవాలి. మీకు ప్రవచనం అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ప్రవచనము అని దేవుడు దేన్ని అంటాడంటే, ముందే జరగవలసిన దాన్ని ఇప్పుడు చెప్పేస్తాడనమాట. ఏటమ్మా? ముందే జరగవలసిన దాన్ని ఇప్పుడు చెప్పేస్తాడు. దానిని ప్రవచనం అంటారు. ఇది నెరవేరటానికి టైం పడుతుంది. ఏంటది? ఇప్పుడు చెప్పిన దానికి కొద్దిగా నెరవేరడానికి, అంటే జరగడానికి టైం పడుతుంది. బ్రదర్, మీ భాషలో జరగడానికి అని మాట ఏమంటారు? అన్నభోజోరాయ్. అన్నభోజోరాయ్ అవటానికి టైం పడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ మాట కూడా అర్థం అవ్వకపోతే నేను ఇంకేటి చేయను. ఇంగ్లీష్లో నాకు రాదు, మీ భాష నాకు రాదు. అర్థమైందమ్మా? అది అంటే ఒక మాట దేవుడు ఇప్పుడు చెప్పాడు అనుకోండి, ఆ మాట ఏ కాలంలో నెరవేరాలని పలికాడో ఆయన మనసులో అనుకొని అది ఆ కాలంలోనే నెరవేరుతుంది. ఇప్పుడు ఏ కాలంలో నెరవేరాలని చెప్పడైనా ఇది నెరవేరుతుంది అంటాడు అంతే. అయితే ఏ కాలంలో నెరవేరాలని ఆయన మనసులో ఉంది, ఆ టైంలోనే అది నెరవేరుద్ది. చూసారా? అందుకే అది టైం పడుతుంది అనమాట. ఇప్పుడు దేవుడు ఒక మాట పలికాడు అనుకో, ఇప్పుడు తర్వాత అది జరగటానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైంని గ్రహించటం అనేది, ఆ రోజు దేవుడు ఎలా పలికాడు, ఇప్పుడు ఇది మన కళ్ళ ముందు జరుగుతుంది, దీన్ని మనం ఫాలో అవ్వాలి, దాన్ని మనం జరిగించాలి, దీన్ని మనం చేయాలని చూడడం అనేది గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఉంటేనే అది చూడగలుగుతారు. అర్థమైందా? మనం ఇప్పుడు బోధించుకున్న ఈ వర్తమానం, ఈ కాల గడి వర్తమానం, సాయంకాలపు వెలుగునిచ్చే ఈ వర్తమానం పెద్ద మహా మేధావులకి ఇది అర్థం కావట్లే. ఈ వాక్యం ఇదేంటి, ఇది కొత్త బోధలాగుందే, ఇది కొత్త వాక్యంలాగుందే, ఇదేటో కొత్త బోధ, మా బిషప్లు అలా చెప్పలేదు, మా యొక్క రెవరెండ్లు అలా చెప్పలేదు, మా అయ్యగారులు అలా చెప్పలేదు అనుకొని చూస్తున్నారు. కానీ బైబిల్ని పరిశీలించి ఈ మాట ఈ కాలంలో జరుగుతుందని చూసే కళ్ళు ఈ లోకంలో ఎవరికి లేదు. ఇప్పుడు ఇది 99.99% ప్రజలు దీన్ని చూడలేకుండా గుడ్డి వాళ్ళు అయిపోయారు. వారి భక్తులు, వారి భక్తి ఉంది వారికి, వారి గుడులు ఉన్నాయి, వారి దేవాలయాలు ఉన్నాయి, వారి బోధకులు ఉన్నారు, వారికి ఉన్నాయి. కానీ వారందరికీ ఇది కనబడలే. ఆ గుడ్డు వాళ్ళకు కూడా ఇది కనబడి ఈ కాలంలో ఇది నెరవేరాలా,
ఇది ఖచ్చితంగా మనం పట్టుకోవాలి, మనం వెళ్ళాలి, మనం దీనికోసం జీవించాలని చెప్పేవాడు ఎవడు లేడు. దేవుని యొక్క కృప ఎందుకు పనికిరాని కొండల్లో నివసిస్తున్న ప్రజలు మనకి దేవుడు ఈ కృప ఇచ్చాడు అని. ఇది ఎంత ధన్యత తెలుసా? పెద్దోళ్ళకి తెలియకపోయిన విషయాలు వాళ్ళకి దాటిపోయి మనము చూడగలిగేటట్టుగా మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు మనకిస్తున్నాడు. ఎంత ధన్యత! ఇది వారు చూడాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి లేదు. అది వాళ్ళకి కూడా దేవుడి ప్రణాళిక ఏదో తెలుసుకోవాలని ఒకవైపు లాగుతుంది కానీ అవకాశం వారికి లేదు. కానీ ఎందుకు పనికి మాలిన ప్రజలు లోకం దృష్టిలో వీరికి ఏం రాదు, వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు బైబిల్ గ్రహించలేరు అన్న వారికి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయన ఎంత ధన్యత, ఎంత గొప్పతనం అమ్మా! నిజమే కదా? పెద్దోడు చూడవలసింది పనికి మాలివాడు చూస్తున్నాడంటే గొప్పతనమే కదా. పెద్ద చదువున్నోడే పట్టుకోవలసింది, రాత్రింపగలు బైబిల్ చదివినోడే పట్టుకోవలసింది అతనికి మరుగు చేయబడి బైబిల్ అంటే తెలియపోయిన అమాయకమైన ప్రజలు వాళ్ళకి బైబిల్ అర్థం చెప్పడం అనేది దేవుడు కృప కాదా? అందుకే ఈరోజు మీకు మరి చెప్తున్నాను, వాక్యాన్ని ఎలా మీరు తీసుకోవాలో అనేది బైబిల్ చెప్తుందో ఆ విధంగా మనం తీసుకోవాలి. బైబిల్ చెప్పింది నిజం, వాక్యం చెప్పింది సత్యం. అది ఏ విధంగా దీని పట్ల నీ స్పందన ఉండాలి అనేది నువ్వు నేర్చుకోవాలి. దేవుడు మాటలు వచ్చేటప్పుడు, దేవుడు మాటలు పలికేటప్పుడు దాన్ని ఎలాగ నువ్వు స్పందించాలి, నువ్వు ఏ విధంగా దాన్ని తీసుకోవాలి, అది ఏ విధంగా తీసుకోవాలనేది తెలియటము ఎంతో అవసరం. అరే బాబు, నీ ఇంట్లో బోల్డ్ కూరగాయలు, బోల్డ్ మాంసము, బోల్డ్ బియ్యం ఉండొచ్చు, బోల్డ్ ఆహార ధాన్యాలు ఉండొచ్చు, తినే పదార్థం బోల్డ్ ఉండొచ్చు, కానీ అది ఏ విధంగా తినాలో, ఎంత తినాలో అనేది నీకు తెలిసి ఉండాలా. బస్తాలు ఉన్నారు కూర్చొని పంపించేస్తాను లోపలికంటే పని చేయదు. అలాగని తినడం మానేసిన ప్రాబ్లంలే, ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, అందరూ చెప్పండి, తక్కువ తిన్నా ప్రాబ్లమే. సమానంగా లెక్క ప్రకారంగా రోజుకు అడ్డుడో తవిడో వండుకొని తినాలా. మాట్లాడరేటీలు అలాగనుకొని 24 hours ఉందనుకొని కూర్చొని తినుకొని ఉన్నావనుకో, ఏ ఆహారం బతికించడానికి ఉందో ఆహారం నీకు చంపేస్తుంది. ఇప్పుడు బనంగారు అందుకన్నారు అధిక భక్తి కూడా ప్రమాదమే. నేనేది మాట్లాడుతున్నా, అధిక భక్తి ప్రమాదమే, భక్తి తక్కువ ఉండడము ప్రమాదమే. భక్తి ఎలా ఉండాలంటే దేవుడు ఒక సమాన లెవెల్లో కొనసాగాలి. అధిక భక్తి అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. అధిక భక్తి ఏంటంటే, ఇలాగుంది కదా నేను ఎలాగుంటాను అలాగ. బ్రదర్ బనం గారు ఏం చెప్పారంటే, ఇది గంజి పట్టిన ఇస్త్రీ బట్ట అన్నాడు. గంజి పట్టిన ఇస్త్రీ షర్ట్ కొర్రు బారిపోయి ఉండిపోతుంది, అది అక్కడే. అలాంటి భక్తి పనిచేయదు. అలా కనుక లొస భక్తి ఉండదు, లొస భక్తి కూడా పనిచేయదు. నా సమానంగా ఉప్పు ఉందని ప్యాకెట్ పోసేస్తావా ఏటా? మాట్లాడరే. కారం అందుకొని సగం వేసేస్తావా ఏటా? ఏటేస్తారు. మూతి ఇలా పెట్టుకొని ఇలా వేస్తుంటారు కొంతమంది. ఏమి సమానంగా వేస్తుంటారు, ఎందుకు అలాగా? కళ్ళు మూసి ఇలాగ వేసేవచ్చు కదా ఇలాగలగలగా. ఏమమ్మా మీరు సరి సమానంగా సరైన విధముగా అది తినకపోతే ప్రమాదమే. అది ఏది ఎక్కువ వేసినా ప్రమాదమే. బైబిల్ కూడా నువ్వు ఏది వదిలేసిన ప్రమాదమే, ఎక్కువగా దేన్ని పట్టుకున్నా ప్రమాదమే. ఇది వచ్చిన బాధ. ఇది చాలా బ్యాలెన్స్తో కూడింది. యూదులు ఏం చేశారంటే వస్తూ మోసే ధర్మశాస్త్రం పట్టుకుని ఆలబడిపోయారు. ఏది మాకు సాల్లే, ఏది సాల్లే, ఎక్కడ సభ అయిపోయింది అల్పని. అర్థమైంది మీ అందరికీ? అలాగే దేవుని యొక్క ప్రవచనాలని, వాక్యాన్ని, దాన్ని ఎలా తీసుకోవాలో, ఏ విధంగా దాన్ని నువ్వు పట్టుకోవాలో, ఏ విధంగా దాన్ని స్వీకరించి జీవించాలో ఒక ప్రణాళిక ప్రకారంగా రాయబడింది ఇందులో.
దాని ప్రకారంగా ఆ మోతాదులోనే మనం ప్రయాణం అవుతాయి. ఇప్పుడు బెనంగా ఏం చెప్పారంటే, ఒకటేమో కరుకైన భక్తి, మరొకటేమో లూజైన భక్తి. ఈ మధ్యలో వధువు జాగ్రత్తగా వెళ్తుంటుంది. ఒకటే అదే గంజి పట్టేసిన భక్తి. గంజి షర్టు గంజిలో ముంచి ఎండబెట్టి ఇస్త్రీ చేస్తే ఎలాగుంటుంది తెలుసా? కర్రలాగా అయిపోతుంటుంది. ఎటుపక్క ఉంటే వంగిపోయి అటే ఉండిపోతుంది అనమాట. కావాలంటే గంజి పలసిన గంజిలో ఒక షర్ట్ ముంచి చూడండి, మీకే అర్థమవుద్ది. అర్థమైంది మీ అందరికీ? అట్టలాగా ఆ చెయ్యి ఎలాగ ఉందనుకో, అది అలాగే ఉంటుంది అనమాట, మరి దిగదు. మీకు ఎంతమందికి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఓకేనా? వాక్యము కూడా బైబిల్లో ఒక క్రైస్తవుడికి అంత బ్యాలెన్స్తో దేవుడు ఉంచాడు. అంత జాగ్రత్తగా మనం చూడాలని, అంత జాగ్రత్తగా దీన్ని మనం పట్టుకోవాలని, అంత జాగ్రత్తగా మనం దాన్ని తీసుకోవాలని దేవుడు తన యొక్క వాక్యాన్ని పొందుపరిచాడు. దీనిని పట్టుకోవడమే దేవుని యొక్క కృప. హల్లెలూయా! అర్థమైంది మీ అందరికీ? దాన్ని పట్టుకొని నడవటమే, జీవించటమే దేవుని యొక్క కృప. కృప లభించిందని నీకు ఎలా తెలుసు? కృప నాకు దొరికిందయ్యా. చాలామంది కృప గురించి పాడుతారు, యేసయ్య కృప గురించి. కానీ నీకు లభించిందా లేదనేది నీకు ఎలా తెలుసు? ఆ కృప నీకు దొరికిందని సూచన ఇదే. ఆయన చెప్పిన మాటల్ని తీసుకునే విధంలో తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలని దేవుడు ఆశించాడో దాన్ని ఆ విధంగా నువ్వు తీసుకున్నప్పుడు నీకు కృప లభించింది. ఈ తీసుకోకపోవడము, ఆ విధంగా దేవుడు అనుకునే రీతిలో ఈ వాక్యాన్ని తీసుకోకపోవడమే ఈ లోకానికి పట్టిన దరిద్రం. అందుకే దేవుడు కోపము ఈ లోకం మీద ఆ విధంగా రగులుకుంటుంది. ఎందుకంటే మనసు దాని మీద పెట్టట్లే. దేవుడు ఏం కోరుతున్నాడు, ఏం ఆశిస్తున్నాడు అనేది మనుషుల యొక్క మైండ్కి అందట్లేదు. ఎంతైనా తినాలి, కష్టపడాలి, డబ్బులు తెచ్చుకోవాలి, బతికేయాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇవే కానీ దేవుడు నీ పట్ల ఏం ఆలోచిస్తున్నాడు, అసలు దేవుడు నీకు రక్షించాలని ఏం ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా నువ్వు కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది చూసే జ్ఞానము ఈ రోజుల్లో మనుషుల్లో లేదు. కాబట్టి ఎవరికో కొంతమందికి దేవుడు కృప కొద్ది మందికి లభిస్తుంది. అది అర్థమైందా? 10 పోస్టులు, రైల్వే పోస్టులు అయితే 10,000 అప్లికేషన్లు వెళ్తాయి. అందులో 10 మందికి దొరికితే వాళ్ళకి ఏమంటారు తెలుసా? 10,000 మందిలో 10 మందికి దేవుడు దయ వల్ల నాకు వచ్చిందిరా బాబు అంటాడు. సంతోషించి ఆనందిస్తాడు. అతడికి దొరికిందన్న ఆనందం ఆడికి తెలుస్తుంది. ఆ ఆనందం ఏటో ఆయనకి తెలుస్తుంది. ఆ సంతోషం ఏదో అతడికి తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది? అందుకే వాక్యం యొక్క రూట్లోకి మనం కొద్దిగా వెళ్దాం. వాక్యం యొక్క ప్రణాళిక, దాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలాగ మనం ఫాలో అవ్వాలి, వాక్యానికి మనం ఎలాగ వెంబడించాలి, దేవుడు మాటల్ని ఏ విధంగా మనం వెంబడించాలి అనేది బైబిల్ ద్వారా నేర్చుకుందాం. ఎంతమందికి ఆసక్తి ఉంది? మనం ఎప్పుడు చదువుతుందే ఇది, కానీ మరొకసారి దీన్ని ఈ కాలంతో ముడేసి చూపిస్తాను. ఈ కాలంలో సేమ్ సిచ్యువేషన్ ఎలాగుందంటే, తిండి తిప్పల కోసం కాదు కానీ అక్కడ ఆ రోజుల్లో తిండి తిప్పల కోసం కరువు వచ్చింది, కానీ ఇప్పుడు ప్రేమ కరువు వచ్చిందన్న. ప్రేమ పూర్తిగా చల్లారిపోయింది. దేవుడు చెప్పాడు కదా, చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని. ప్రేమ అంటే ఒకరికి ఒకరు అర్థం చేసుకొని ఒకరి క్షేమం గురించి ఒకరు జీవించటం. ఇప్పుడు ఒకరి క్షేమం గురించి ఒకరు జీవించడం. నిత్యజీవం బ్రదర్ బెనంగారు ఏమన్నారంటే, నీవు కోసం బ్రతకడం కాదు కానీ ఎదుటివాడి కోసం నువ్వు బ్రతకడం. ఇప్పుడుందా? మీ ఈదులో ఏం జరుగుతుందో, మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీ ఈదులకు తెలుసా? ఒకప్పుడైతే ఒక్కరోజు కానీ ఇంట్లో నుండి బయటికి రాకపోతే వెంటనే వచ్చి తలుపు కొట్టి పిలిచేవారు. పార్వతక్క, ఇక్కడ ఎవరైనా పార్వతి ఉంటే నన్ను క్షమించండి, పార్వతక్క అని తలుపు కొట్టేవారా లేదా? ఇంకో మాట చెప్పనా, నా చిన్నప్పుడు ఎవరైనా వండుకోకపోతే వాళ్ళు అవతల వాళ్ళకి బాధ పెట్టకూడదని వాళ్ళు ఏమనేవారంటే, మేము తినేసామండి, మేము తినేసామనేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారంటే, వీళ్ళ మాట నమ్మక
పొయ్యిలో కాలు పెట్టారు వెళ్ళి, చల్లగా ఉందా వేడిగా ఉందా అని. వండితే ఏముంటుంది, నిప్పులు ఉంటాయి, వేడిగా ఉంటుంది. అర్థమైంది మీ అందరికీ? మా ఇంటికి వచ్చి అలా చెక్ చేసేవారు వాళ్ళ ఇంటికి వచ్చి మేము అలాగే చెక్ చేసేవాళ్ళం. ఎందుకంటే మనకు బాధ కలగకూడదని వాళ్ళ బాధ, మనకు భారం ఉండకూడదని వాళ్ళ బాధ, వాళ్ళ ఆకలితో ఉండకూడదని మా బాధ. ఈ రెండింటి మధ్యలో ఏంటి? ప్రేమ. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండేవారు. ఇప్పుడు నీ మంచం పట్టేసి 4 రోజులు అలాగ అంటికి పో, ఉన్నావా లేదా? పేపర్లో టీవీలో వస్తాయి కానీ మనకు తెలియదు. ప్రవక్త అంటున్నాడు ఆ మాట. అర్థమైందా? ఈ మధ్యలో ఇంకొక మాయమారి దయ్యం వచ్చింది, రోగము, కరోనాని. కరోనా ఎలాంటిదంటే భర్త భార్యలు పక్కన కూర్చుంటే ఒప్పుకోరు. నేను చూశానన్నా అలాంటి వీడియోలు. ఎలా కుక్కకు పెట్టినట్టు కర్రతో తోస్తుంది ఒక ఆమె అన్నం ప్లేట్తో. కుక్కకి పెడతారు చూసిన కర్రతో ప్లేట్తో. దూరం అవతల ఆ రూమ్లో ఉంటే ఆయనకి కరోనా వచ్చిందట. ఈ అమ్మ అలా కర్రతో ఇలా తోస్తుంది. ప్రాణ భయం కాదు, ప్రేమ లేని భయం. ప్రేమ అంటే సత్తా ఆయనతో నేను చస్తాను, బతుకుతా ఆయనతో బతుకుతాను అంటారు. ఆ ప్రేమ ఎంత ఉందో ఈ కరోనా లెక్కలు తేల్చేసింది అనమాట. లెక్కలు తేల్చేసింది. ప్రేమలన్నీ గ్రామాల మధ్యలో ఎంత ప్రేమ ఉండేది. బళ్ళుతో నడుచుకుని వెళ్ళేవాళ్ళు, ఆ గోర్జుల్లో నుండి నడుచుకుంటూ వెళ్ళేవారు, ఆ తుప్పల్లో నుండి నడుచుకునే, పొలాల గట్టులో నుండి ఆ ఊరికి ఈ ఊరికి స్నేహం బంధం ఉండేది. కానీ కరోనా వచ్చింది, ఏ ఊరికి ఆ ఊరు కంపలేసుకున్నారు. అవతల బావమరిది ఉన్నాడు, అత్తమామలు ఉన్నారు, అయినా ప్రేమ లేదు. మీరు చెప్పండి, నిజమే కాదు బ్రదర్? ఎందుకు? దేవుడు లేడు, దయ్యాలు ఉన్నాయి. దయ్యము విడగదీస్తుందన్నా, విడదీస్తుంది. అది దయ్యము దూరిపోయింది అందరిలో, విడదీసేస్తుంది. ఇంకా ఏంటి అది? నేను అదే టైంలో కొత్తగా కరోనా వచ్చింది, జలుబు చేసింది, అక్షయ అన్నాను, వెళ్ళిపోతాను అందరూ. ఏడు పెద్ద అనుభవం పడిపోయినట్టుగా బస్సులో అక్షయ అన్నాను, అంతే. పటాపంచలే ఖాళీ అయిపోయింది అనమాట. వెరీ గుడ్ అని కూర్చోన్నాను నేను. ఒక తుమ్ము అనుభవంతో సమానంగా పనిచేస్తుంది అంటే అర్థమైన ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ లేకపోయింది. అందుకే కానీ మనం దేవుడు వాక్యం చెప్పినట్టు కానీ మనం దాన్ని తీసుకుంటే, మనం శత్రువు సైతం కూడా ప్రేమించే మనసు మనలో పుట్టుకొని వస్తుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ ప్రవచన గ్రంథములో ఉన్న వాక్యాలను, ప్రవచన గ్రంథం అని ఎందుకు బైబిల్ అంటున్నానంటే, దేవుడు భవిష్యత్తును మాట్లాడాడు. ప్రతిది కూడా, ప్రతి మాటలో భవిష్యత్తు ఉంది, అప్పటికప్పుడు జరిగింది ఉంది. 2 అంచెల ఖడ్గమని ఈ వాక్యానికి దేవుడు ఎందుకు అన్నాడంటే, ఒకే మాట 2 సార్లు లేదా 3 సార్లు పనిచేస్తాయి. ఏంటిది? ఒకే మాట, అన్ని మాటలు కాదు, కొన్ని మాటలు 1, 2 లేదా 3 సార్లు పనిచేస్తాయి. ఫస్ట్ సారి నెరవేరిపోద్ది, రెండోసారి కూడా వస్తుంది, నెరవేరుతుంది, మూడోసారి కూడా జరుగుతుంది. ఈ వాక్యంకి మరలా జరిగించే శక్తి ఉంది. అర్థమైంది మీ అందరికీ? మరలా జరిగించే శక్తి ఉంది. మరలా మన ప్రధానమంత్రి కూడా ఇవ్వడం, మరలా ఇవ్వడం. అదిగో చూడు, ఒక్కసారి మీకు ఇల్లు ఇచ్చారు, ఆధార్ కార్డు తీసుకొని, మళ్ళీ నీ బయోడేటాలో ఎప్పుడు ఇల్లు రాదు. ఏం రాదు, అయిపోయింది, క్లోజు. కానీ వాక్యం అలాంటిది కాదు, మరలా ఇస్తాడు. అంటే వారికి చేసినట్టుగా నీకు చేస్తాడు. వాళ్ళకి చేస్తాడని సార్లే అయిపోయిందని అండు, నీ పట్ల కూడా అదే చేస్తాడు. ఒకవేళ అది ఒకటిసారి కాదు, రెండోసారి కూడా నీకు చేయగలడు, మూడోసారి కూడా చేయగలడు. ఒకసారి స్వస్థత ఇచ్చినాడు, మరొకసారి స్వస్థత ఇవ్వడానికి కాదు. నువ్వు ఎప్పుడు రోగం పడినా మరలా స్వస్థపరుస్తాడు. నువ్వెప్పుడు దిగజారిపోయినా మరలా లేపుతుంటాడు. అర్థం చెప్పండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటి కృప దేవుడు దాచాడు మన కోసం.
అందుకే మరలా మరలా తీసుకోవడానికి దాన్ని చూడాలి. వాక్యం పట్ల మనం ఎలాగా స్వీకరించాలి, దాని పట్ల మన స్పందన ఎలాగుండాలో ఈ పాఠం ద్వారా మీకు నేర్పిస్తాను. ఇది ఏ కాలంలో, ఎలాంటి కాలంలో జరుగుతుందంటే గొప్ప కరువు. ఎందుకంటే శత్రువు చుట్టుముట్టేశాడన్న. ఈరోజు కూడా ప్రపంచంలో ప్రేమ అసలు లేదు, వాక్య జీవితం లేదు. ఎందుకంటే ముట్టేశాడు శత్రువు. ఏంటది? అక్కడ భౌతికమైంది రాయబడితే మీరు ఆత్మీయంగా అర్థం చేసుకోండి, మీరు ఆత్మీయంగా చూడండి, ఓకేనా? అక్కడ భౌతికంగా ఏది చదివినా మనం ఆత్మీయంగా చూడాలి. ఎంత కరువు అంటే పిల్లలు వండుకొని తింటున్నారు. ఎప్పుడే అలాంటి కరువు చూసామా మనం? కావాలంటే అడవికి వెళ్ళి దుంపలు తవ్వేని బతికేస్తాం మనం. లేదు, బోల్డ్ దుంపలు ఉన్నాయి, బోల్డ్ ఆకులు ఉన్నాయి. ఏదంటే బోధంత కూర, బోధంత కూర ఏటమ్మా? బొబ్బిలి కూర వండు. ఈ ధాన్యాల బెదరాలు ఆవిడ ఏదో చెప్తుంది. ఏంటో చెప్తామ్మా? ఏ కూర ఏదో అంటుంది ఆమె. ఏం కూరమ్మా? బోడమ్డమ్ కూర అంటది. అదేనా బ్రదరు? ఏదో కోపకొచ్చా ఇల్లీలు. ఈ అవసరమైతే కోపకొచ్చు కూర కూడా వండి తినేస్తాం. మీది బరడమా? ఈ బరడమైనా తినేస్తాం, బెరడైనా తినేస్తాం, ఏదో ఒకటి తినేస్తాం. అంత కరువు ఎప్పుడు మనం చూడలే. అర్థమైంది మీ అందరికీ? అంత కరువు ప్రపంచంలో ఎవరు చూడలేదు. ఈ ఇశ్రాయేలు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే దేవుడు వాక్యానికి తీసుకునే స్వభావం వారిలో లేదు. దేవుడు మాటల్ని తీసుకొని దానికి లోబడి దాన్ని ఏ విధంగా బ్రతుకుతే బాగుపడతామనే విషయం లేదు. కాబట్టి శత్రు చేతులకు దేవుడు అప్పచెప్పాడు. ఇప్పుడు శత్రు చుట్టుముట్టేశాడు. బయటికి వెళ్ళడానికి, కూరగాయలు కొనడానికి ఏట్లేదు, తెచ్చుకోవడానికి ఏట్లేదు, కొనడానికి ఏట్లేదు, ఏమీ లేదు. ఊర్లో ఉన్న పప్పు ధాన్యాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొనుక్కోవాలి కదా, బయటికి వెళ్తే చంపేస్తాడు. ఊరు దాడిదాలు చంపేస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్క దాని రేటు రాశాడు ఇక్కడ. ఒక్క గాడిద తలకాయ, మనమైతే తంగిలి తలకాయ తింటాం, కానీ గాడిద తలకాయ తింటాం. కొంతమంది గాడిద మాంసం తింటారు, గుర్రం మాంసం తినేస్తారు. వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే పావురము రెట్ట, పావురం యొక్క రెట్ట పావు కేజీ. అరపావు అంటే పావు కేజీ. అరపావు అంటే పావు కేజీలో ఇంక సగము, 125 గ్రాములు. రెట్ట అంటే పోయి ఎంతమంది ఉండండి, మీ మొక్కలు కాదు, నా ముఖం చూస్తాను కదా, నాకు డౌట్ వచ్చేస్తుంది అనమాట. రెట్ట అంటే ఏంటమ్మా? రొట్టె. ప్రభువా, అమాయకులు అంటే మరీ ఎంత అమాయకులా? ఏటమ్మా రెట్ట అంటే? అది పిట్ట దొడ్లోకి వెళ్తుంది కదా, దానిని అచ్చ తెలుగులో రెట్ట అంటారు. ఇప్పుడు తెలుగు అయిందా? తెలుగు అర్థమైంది కదా? అది 125 గ్రాములు. ఎంత అని రాశాడు అక్కడ? అరపావు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. ఖర్జూరం గట్ట కాదు, అమ్మింది ఖర్జూరం కాదు నాయన. కరువు చూడండిరా. ఆ రెట్ట ఎందుకు తింటున్నారు తెలుసా? అది కూడా అది శనగగుడ్లు తింటుంది, ఎక్కడెక్కడో ఎత్తుక్కొని తింటుంది, నూలు తింటుంది, గోధుమ గింజలు తింటుంది. అందులో అరగకపోయినవి అలాగ అట్నుండి ఇటు వచ్చేస్తాయి అన్నమాట. అది తీసుకుని వెళ్ళి కడిగి దాంట్లోనే వండుకొని తినేవాళ్ళు. ఎలాంటి పరిస్థితి? ఒక్కసారి ఊహించుకోండి. అంత ఘోరమైన కరువు, భయంకరమైన కరువు వాళ్ళు తెచ్చుకున్నారన్న. ఇలాంటి టైంలో ప్రవక్త కాలు మీద దగ్గరికి వెళ్ళి పడిపోవాలి.
వెళ్ళి దేవుడి వాక్యం దగ్గర మోకాలు వేయాలి వీళ్ళు. దేవుడి దగ్గర మా తప్పేంటి ప్రభా, అది క్షమించు, మేము చేసింది పొరపాటు బట్టి ఇలా జరుగుతుందని క్షమాపణ అడగవలసిన ప్రజలు ఇంకా ప్రవక్తకి తిట్టడం ప్రారంభిస్తున్నారు. వీళ్ళు బట్టే ఎలాగ అవుతుంది, వీళ్ళు బట్టే అలాగ అవుతుంది అనుకొని ప్రవక్తకి తిట్టడం ప్రారంభిస్తున్నారు. అక్కడ రాయబడింది, చదివితే ఒకసారి ఇవన్నీ చదువుదాం. అక్కడ కరువు చూద్దాం ఫస్ట్, తర్వాత వాక్యం ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ తర్వాత అక్కడ ఏం రాయబడి చూడండి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనును ముట్టడి వేసెను. ఓకే, అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, క్షామం కాదు, క్షామము. ఇదిగో చూడు, ఈ చిన్న మిస్టేక్లే పెద్ద తప్పులు చేసేస్తాయి. క్షామము, అందుకే క్షామము అంటే కరువు, క్షేమం అంటే సురక్షితం. ఈ రెండింటికి తేడా తెలియదు కాబట్టి మాలాంటి వాళ్ళు అయితే కొద్దిగా అర్థం, మీలాంటి వాళ్ళు ఏడు చెప్తారు, క్షేమమే అనేస్తారనమాట. క్షేమము కాకు కే ఒత్తు అది లేదు అంతే. ఆ ఒత్తులోని ఎంత అర్థమే, ఎంత తేడా, భూమికి పడమరకి తూర్పుకి ఉన్నంత భావం ఉంది ఒక్క ఒత్తులో. అందుకే మనం పలికేటప్పుడు కొద్ది జాగ్రత్త. ఇప్పుడే ఏంటది, బోధి దబ కూర ఏదో అన్నారు. ఈ దబ అంటే మనిషి ఒక మాట చెప్పారు, దానికి కరెక్ట్గా ఒక్క మాట చెప్పలేదు. కోపకుచ్చ, మా భాషలో కుప్పలు కోపం ఉందని అర్థం. అది కోపకుచ్చ అంటే కోపంతో ఇలాగ అనేస్తారు కదా, దాన్ని అంటారు కోపకుచ్చ అంటే. కోపంతో ఇలాగ జుట్టు పట్టి అంటారు కదా, దాన్ని కోపకుచ్చ అంటే. నేను అంటుంది ఏంటంటే, మనకి దేవుడు బ్రతకడానికి ఏదో ఒకటి ఇచ్చాడు, కానీ వాళ్ళకి అవకాశం లేదన్న. అంత టైట్ అయిపోయింది. మీరు కూడా అలా టైట్ తెచ్చుకోవాలనుకుంటున్నారేంట? వాక్యము కానీ సరైన రీతిలో మీరు తీసుకోకపోతే, బైబిల్ చెప్తుంది, కొనటానికి కానీ అమ్మటానికి కానీ నీకు కూడా వీలు లేకుండా చేస్తాడు దేవుడు. ఇవన్నీ ఉత్తినే రాయలేదు, ఇవన్నీ త్వరలో జరగబోయే విషయాలు. ఇవి బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఆ మృగపు ముద్ర కానీ దాని సంఖ్య కానీ నువ్వు వేయించుకోకపోతే, నీ కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఆ రోమా దైవం, ఆ పాత దైవమే మరలా పని చేయబోతుంది. ఆ మహదూదులో ఉన్న దైవమే ఆ టైంలో మరలా శత్రువుగా పనిచేసి క్రైస్తవుల మీద ఎగబడబోతుంది. దానికి ముందే దేవుని వాక్యాన్ని తీసుకునే రీతిలో తీసుకోవాలి. అవి తెలుసుకోవడానికి ఇవన్నీ రాయించాడు ఆయన. దయచేసి మీరు వినండి. మీరు ఇలాగ కొనసాగిపోద్ది అనుకుంటున్నారేంట? అన్నీ బంద్ అన్నా, అన్నీ బంధు. ఎంత ఘోరమో చూడండి. ఒక అరపావు ఎంతనా? గొప్ప కరువు కలగగా గాడిద యొక్క తల 80 రూపాయలకును. అసలు గాడిద తల ఎవడని తింటాడన్నా? 80 రూపాయలు అంట అది రేటు. 80 రూపాయలు అంటే అప్పుడు 8,000తో సమానం. నెక్స్ట్ తర్వాత అరపావురపు రెట్ట, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడుతూ ఉండెను. అరపావు అంటే 125 గ్రాములు 5 రూపాయలకు అమ్ముతున్నారు. అనా ఎవడైనా కొట్టాడా? ఎవడైనా తింటాడు అది? కానీ వీళ్ళు తింటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? శత్రువు అంత కఠినంగా వారిని ముట్టడి వేసి ఉండిరి. ఓకే, అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఏం చేస్తున్నాడు? ఎక్కడ సంచారం చేస్తున్నాడు? వెళ్ళి మోకాలు వేయవలసింది పోయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసింది పోయి, దేవుడికి ఎతికి, ప్రభా ఏంటి పరిస్థితి, దేశంలో ఇలాగుంది, మా జీవితాలు ఏంటి, మాకు ఒక మార్గం లేదు, మాకు జీవం లేదు, చనిపోతున్నాం, ప్రభా నువ్వే సాయం చేయని మోకాలు వేయడం మానేసి ఆలోచిస్తున్నాడు. ఇటు అటు తిరుగుతూ ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తా. నేను అంటాను, నువ్వు స్వయంగా నువ్వెంతగా ప్రయాసపడినా, దేవుడికి వదిలేసి నువ్వెంతగా కష్టపడినా,
నువ్వు ఏది పొందుకునేది లేదు, నువ్వు దొరకదు, నువ్వేది దొరకదు. ఒకవేళ వచ్చినా అది మిగలదు. ఛాలెంజ్ చేస్తున్నా, దేవుడికి వదిలేసి వాక్యం చెప్పినట్టుగా నువ్వు చేయకుండా ఉంటే, నువ్వు ఏమి తెచ్చినా ఏమి కష్టపడినా నీకు మిగలదు. జీరో. తర్వాత ఇంకేమంటాడు? తర్వాత చదువుదాం. ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూసి రాజు అయిన నా ఏలినవాడా, నాకు న్యాయం చేయవయ్యా, సహాయము చేయమని కేకలేసింది. యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయమా? నేను రాజునే గాని దేవుడు నీకు ఇవ్వకపోతే నేను ఎక్కడి నుండి సాయం చేస్తామమ్మా అనుకున్నా అన్నది. ఆమె గట్టిగా కేకేసింది. సాయం చేయడం అంటే న్యాయం తీర్చమని చెప్తున్నానయ్యా. ఆ రోజుల్లో న్యాయం లేదు, అన్యాయమే. మేలుకు కీడు. అది ఏ కాలం అంటారు? ఈ కాలంలోనే నువ్వు ఎవరికి మేలు చేస్తావో వాళ్ళే నీకు తంతారు, వాళ్ళే నీకు తిడతారు. అదే రోజులు వాళ్ళవి, అదే రోజులు. ఏంటంటే ఆమె కనికరించి ఏం చేసిందంటే, కరువు కాబట్టి పిల్లలకు వండుకుంటున్నారు. ఏమే ఈరోజు నీ పిల్లని హోటల్ వేసుకుందాం, వండుకొని తిందాం, రేపు నా పిల్లల్ని హోటల్ వేసుకుందాం అంటే ఈమె సరేలే ఎలాగోలా బ్రతకాలి, లేకపోతే చచ్చిపోతాం. కాబట్టి ఈ అమ్మ ఏం చేసింది, తన పిల్లల్ని చంపేసి హోటల్ వేసి మనిషి మాంసం హోటల్ వేసుకొని వండుకొని తిన్నారు. నెక్స్ట్ రోజు వచ్చింది, ఇప్పుడు వాళ్ళ బిడ్డని చంపాలా. వాళ్ళ బిడ్డను చంపాలంటే ఆమె ఏమంటుంది, నేను కూడా చంపాలంటుంది ఆమె. ఇదేంటిది? ఏంది అన్యాయము అలాగ పిచ్చి పెరిగిపోయింది. ఈరోజు కూడా ఏ ఓట్లేసి గెలిపిస్తున్నామో మనము, మనకే ముంచేస్తున్నారు వాళ్ళు. మాట్లాడరేటే, నీకు అడ్డం పెట్టి అప్పులు తెస్తున్నాడు, మీకు చూపించే ప్రపంచ బ్యాంకు నుండి ఫుల్గా తెచ్చేస్తున్నారు. ఇంకో విషయం తెలుసా, నిన్న వార్తల్లో నేను విన్నాను, ప్రపంచ బ్యాంకులో అన్ని దేశాల కంటే ఎక్కువ అప్పు తెచ్చిన రాష్ట్రం ఏదంటే మన ఆంధ్ర రాష్ట్రం అట. ఊరి ప్రపంచంలో ఊడు లేడా అంత తేలేదట. ఇప్పుడు చూడు, నువ్వు ఒక్కొక్కడి మీద నువ్వు సచ్చినంత అప్పు ఉంది. నీ పేరు మీద అప్పు తెచ్చింది ఎంతో తెలుసా? అది మనకు తెలియనివారు. కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయి, నీ పేరు పెట్టి తెచ్చారు. నీ ఆధార్ కార్డ్, నీ ఐడి కార్డ్, నీ దీని మీద. మేము ఎంత జనం ఉన్నారు, మేము ఎంత జనానికి మేము వ్యాపారం నేర్పిస్తాం, ఎంత జనాలకు మేము పోషిస్తామని అక్కడ నుండి అబద్ధమాట తీసుకొని వచ్చి వీళ్ళు దాచుకుంటున్నారు. పేరు నీది, ఊరాయింది. అర్థమైందన్యా? అర్థమైందా? ఈ మధ్యలో ఇంకొకటి సిస్టమ్ అయింది. నీ ఐడి కార్డు, నీ అంత బ్యాంక్ అకౌంట్ అన్నీ తీసుకొని నీ మీద ఇంకొకటి రుద్దబోతున్నారు. ఇంకా అందుకే నా ప్రియ సహోదరులారా, ఎక్కడ మంచి లేదు గుర్తెట్టుకోండి. ఇప్పుడు ఆ అమ్మ జరిగినట్టుగా ఈరోజు అదే విధంగా జరగబోతుంది మళ్ళా. అందుకే జాగ్రత్త పడాలని నేను కోరుతున్నాను. వాక్యం తీసుకోవలసిన రీతిలో తీసుకోవాలని నేను కోరుతున్నాను. అది ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మరనాటి యందు నేను దానిని చూచి నేటి ఆహారం నాకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని, నీ బిడ్డ కూడా వాటాలి అని అన్నది. కానీ అది తన బిడ్డను దాచిపెట్టానని రాజుతో చెప్పాను. దాచిపెట్టింది, నా పిల్లడు గట్లేడు అనుకొని చెప్పేసింది. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రాలను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను. లోపల ఏం చేశాడు? ఇప్పుడు ఇంత ఘోరమా నా దేశంలో? ఇంత ఘోరమా? మనుషులు మాంసం తినేంత పరిస్థితి వచ్చిందా? గోను బట్ట కట్టుకొని బాధపడిపోతుంటే తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడే నాకు గొప్ప అపాయము కలగజేయును గాక అనెను. అతనేం చేశాడయ్యా? అతనేడు చేశాడు ఆయన.
ఆయన మీ పాపాల బట్టి వీళ్ళకి జరుగుద్ది అని చెప్పాడు. ఆయన చెప్పమని చెప్పాడు. ఆయనేం తప్పు చేశాడు? ఆయన పలకబట్టి ఎలాగ జరిగింది. చాలామంది అంటుంటారు, పాస్టర్ గారు మీ నోటి నుండి అలాగ అనకండి. వచ్చా, మరి అలాగ అనకుండా ఉండాలంటే నువ్వు ఏదో చెయ్యాలి కదా. నువ్వు చేయడం మానవు, అండం అనకూడదట. ఇది ఎక్కడ మాట అన్నా అర్థమైంది మీ అందరికీ? నువ్వు చేసిన దాన్ని బట్టి అక్కడ వస్తుంది ఆ మాట. చెప్పండారా? నేను ఇలాగే చేస్తుంటాను, కానీ మీరు దీవిస్తూ ఉండండి. మీ నోట్లో నుండి శాపం వచ్చిన వాళ్ళు రాకూడదు, జరిగిపోద్ది. భయం మాకు అంత భయం ఉన్నప్పుడు మరి ఎందుకు అలా చేయట్లేదు? ఈయన మీదకి ఎందుకు కోపం దైవజనుడి మీద అంటే, ఈయన పలికాడు ఈ కరువు వచ్చింది, ఈయన పలికాడు ఇంత కష్టాలు వచ్చేస్తాయి, ఈయన తలకా తీసేయాల. జీవితం సరిదిద్దుకుంటాను అనుకోవట్లే, జీవితం దిద్దుకుంటాను అనట్లే. దేవుడి దగ్గరికి వెళ్ళి కాలు మీద వెళ్ళి పడిపోయి, ప్రవక్త కాలు మీద పడిపోయి, మార్గం నువ్వేనయ్యా, అన్ని త్రోవలు మూసుకుపోయాయి, శత్రువు ముట్టేశాడు, చుట్టుముట్టేశాడు, బయటికి వెళ్ళనివ్వట్లేదు, లోపలికి రానివ్వట్లేదు, ఆహార పదార్థాలు రాను పోను లేవు, దిగుమతులు లేవు, ఎగుమతులు లేవు, కాబట్టి నువ్వే మాకు ఏదో ఏర్పాటు చేయాలి, దేవుడికి అడుగయ్యా అని అంటే దేవుడు కనికరించేవాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు? తలకాయ తీసేస్తే బాగుంటుంది అతనికి. బ్రదర్, ఈరోజు దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు మూసేవచ్చు కానీ, ఆపేవచ్చు కానీ, దానిని ఆపే శక్తి ప్రపంచానికి ఎక్కడా లేదు. ఈ విలియం మేరీ బ్రెనన్ గారు స్వరము ఆ రోజు నుండి ఆపేయాలని చూశారు ఇండియాలోకి, కానీ తుప్పల్లోకి రావడం మానేసిందా? అడవిలోకి రావడం మానేసింది. సజీవమైన స్వరమయ్యా, ఇది ఎందు నిమిత్తం వచ్చిందో అది చేయక తప్పదు, అది జరిగిస్తుంది. దాన్ని తీసుకోవడం రాక దాని మీద తిరగబడ్డం, దాన్ని తీసుకోవడం రాక దాని మీద తిరగబడ్డం. నేను ఒక్కొక్కసారి సైకిల్ కొత్తగా నేర్చుకున్నప్పుడు హాఫ్ హ్యాండిల్ నేర్చుకునేవాడిని. నేర్చుకొని మధ్యలోకి వెళ్ళి దుప్పుని ఇలా హ్యాండిల్ తిరిగిపోయి దుప్పుని పడిపోతే ఇక్కడ తగిలిసేది. తిరిగి దొంగ సైకిల్ అని తనిసోండి నేను దాన్ని. ఇంకా గట్టిగా నొప్పి ఎక్కువైపోయేది. తొక్కడం నాకు రాక ఏ సైకిల్ జారిపోతుంది, ఇది నాకు బ్యాలెన్స్ రాదు. బుర్ర తక్కువ పని మూర్ఖులు చేస్తారట. బుర్ర తక్కువ పని ఎవరు చేస్తారు? మూర్ఖులు వాళ్ళు చేసింది వాళ్ళకి గుర్తురాక ఎదుటోళ్ళ మీద కోపము, ఎదుటి దాని మీద కోపము చేయటం అనేది దేవుని వాక్యానికి విరుద్ధం. ఇతడు ఏం చేస్తున్నాడు? చేసిన తప్పుకి ఎక్కడ దొరుకుతుందో అవకాశం క్షమాపణ అనేది ఎతకవలసింది పోయి ఈయన తిరిగి దైవజనుడు తలకాయ లెగిసిపోవాలంటున్నాడు. దేవుడు ఊరుకుంటాడా ఏంట? తర్వాత ఇంకా కిందకి రాబడింది. అయితే ఎలీషా తన ఇంట కూర్చొని ఉండగా, ఇంట్లో కూర్చున్నాడు ఎలీషా, పెద్దలను అతనితో కూడా కూర్చొని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపించాడు. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూసి ఏమన్నాడు? ఆ నరహంతకుని కుమారుడు నా తల కొట్టి వేయుటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసిందా? ఈ చేసిందేంటి? నరహత్య. ఇంకొకడికి చంపేసి అదేమో ఒప్పుకోకుండా, దిద్దుకోకుండా, పశ్చాత్తాపడకుండా ఇంకొకరి మీద పడిపోవడం కరెక్టా? అలాంటి వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి పరిగెట్టెళ్ళి నిజంగా నేను చాలా పొరపాటు చేశాను, నన్ను క్షమించు ప్రభా అన్నుంటే స్టోరీ వేరేగా ఉండేది. ఇక్కడ ఈరోజు కూడా మనుషుల స్వభావం ఏంటి? తప్పులు చేస్తాం, వాక్యానికి మీద తిరగబడతాం. మళ్ళీ ఇలాంటి స్వభావం మన మధ్యలో ఉండకూడదని దేవుడు ఈ స్టోరీలు రాయించాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరులారా వినండి, ఈ రోజుల్లోనే జరిగిన సంఘటనలన్నీ అక్కడ వేరే రూపంలో ఉంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో జరుగుతున్న స్టోరీలు ఇవి, ఈ దినాల్లో జరుగుతున్న మనుషుల మధ్యలో ఉన్న స్టోరీలు ఇవి. తర్వాత ఇంకేమంటున్నాడంటే చదవండి. మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతోనే వానిని వెలుపలకు తోసి, దేవుని దైవజనుడు ఈయన భవిష్యత్తు చూసేస్తాడు. ఈయన తలుపు మూసివేయి, ఆయన రాకమునిపే చెప్పేశాడు, వస్తున్నాడు, తలుపు మూసేయండి, లోపలికి రానివ్వకండి అని.
దేవుని యొక్క ఆత్మ ప్రతి మనిషిని వ్యక్తిని చూడగలుగుతుంది. అది ప్రతి మనిషిని చూడగలదు, ప్రతి వ్యక్తిని చూడగలదు. అందుకే ఎవరు లేరని ఎవరికి తిట్టకండి. నీకు చూసింది దేవుని కన్ను చూస్తుంది. దేవుని ఆత్మ నీతో వెనకాల వస్తుంది. నువ్వు దానికి సాటిస్ఫాక్షన్ చేస్తావా లేదా అని చూస్తుంటాడు. దేవుని ఆత్మ మనతోనే తిరుగుతుంటాడు. నీ లోపలికి రాడు, ఎందుకంటే నీ లోపల ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి కాబట్టి నీ లోపలికి రాడు. ఇప్పుడు నీ వెంట తిరుగుతుంటాడు. వెంట తిరిగి నువ్వు ఇప్పటికైనా సరిదిద్దుకుంటావేమో, పశ్చాత్తాపడతావేమో, దిద్దుకుంటావేమో, అన్ని విషయాలు జాగ్రత్త పడతావు లేదని చూస్తుంటాడు. నువ్వు ఇంకా ఏదో మాట్లాడేస్తుంటే ఇంకా దుఃఖమైపోయి దేవుని ఆత్మ నీకు దూరం అయిపోయి ఎగిరి వెళ్ళిపోతుంటుంది. కానీ దేవుని ఆత్మ అన్నీ తెలుసు ఆయనకి. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, వాని యజమానుని కాలచప్పుడు వాని వెనక వినబడును కదా అని వారితో చెప్పుచూ ఉండగానే వచ్చేసాడు ఆయన. ఆ దూత అతని యొద్దకు వచ్చాను. దూత అంటే ఇంకొక రెక్కలు కట్టిన దూత కాదు, వర్తమానం తీసుకుని వచ్చిన వాడు, రాజు దగ్గర నుండి తీసుకుని వచ్చినోడు ఈయన. ఓకే, నెక్స్ట్ తర్వాత అంతట రాజు ఈ కీడు యెహోవా వలనైనదే, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెనను. అంతేగాని ప్రభా ఎందుకు నాకు ఇలాగ బాధిస్తున్నావు, నేను సరి చేసుకుంటాను అన్నట్లే. యెహోవా వల్ల వస్తుంది కాబట్టి ఆయన నాకు అవసరం లేదు, నేను తిరగబడతాను అంటున్నాడు. కానీ ములి కొయ్యకి తన్నుతే తిరిగి దిగిపోద్దని కూడా తెలియదు. ఈరోజు మనుషులు ఎప్పుడైతే చల్లబడిపోతారో ఇంకా ఎక్కువ చల్లబడిపోవడానికి చూస్తారే కానీ దేవుడి దగ్గర పరిగెట్టెళ్ళి ప్రభా నా జీవితానికి ఏంటి పరిస్థితి అనుకొని అడగరు. నువ్వు దేవుడి మీద అలగకూడదు. దేవుడి మీద నువ్వు అడిగే దమ్ము నీకు ఉండదు, లేదు. ఏ మానవుడికి అర్హత లేదు. దేవుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు. దేవుడు ఏది చేసినా మంచి కోసమే మనకి చేస్తాడు. ఎప్పుడు దేవుడి మీద అలక్కండి. కొన్నిసార్లు నేను ఎన్నిసార్లు జరగలేదండి, అందుకే నేను చర్చికి మానేశాను. ఎవడికి నష్టమయ్యా, ఎవడికి నష్టం నువ్వు రాకపోతే. నేను అంటాను, నువ్వు ఎవడికి నష్టం, ఎవడికి భయపెడుతున్నావు నువ్వు? సర్వోన్నతుడైన దేవుడికా? ఆయన లేకపోతే మనము నశించిపోతాం. ఆయన సహాయం చేయకపోతే మనం బ్రతకలేం. మనకు ఆయన అవసరం. మనము బాగోలేకపోతే మనమే పరిగెట్టాలి ఆయన దగ్గరికి, మోకాలు వేయాలా, దేవుని దగ్గర అడగాలి, బ్రతిమాలాలి. ప్రభా నా పరిస్థితి ఏంటి ఇలాగుంది అనుకొని. అవునా? ఈ రోజుల్లో గర్వాంధులైన ఆత్మ కలిగింది ఈ దినాలే. గర్వం ఏమీ లేకపోయినప్పుడు కూడా ఉన్నట్టుగా బిల్డప్లు, ఏమీ లేకుండా ఉన్నప్పుడు కూడా బిల్డప్లు. ఈ బిల్డప్లకి తీయాలని దేవుడు కరువులో ముంచేశాడు. అర్థమవుతుంది మీ అందరికీ? నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, అప్పుడు ఎలీషా రాజుతో ఎట్లా నేను ఎలీషా ఏమన్నాడు తెలుసా? యెహోవా మాట ఆలకించుము. ఆలకించు, యెహోవా మాట ఏం చేయబోతున్నాడు చూడు. దరిద్ర మోకమోడా, ఇన్నాళ్ళు నువ్వు పశ్చాత్తాపడలేదు, నువ్వు సరి చేసుకోలేదు, వాక్యం దగ్గరికి వచ్చి దిద్దుకోలే. ఎక్కడో ఉన్నారు వాక్యాన్ని తీసుకున్న వాళ్ళు. సరైన విధముగా ప్రవచనాన్ని ఇది నేనే జరిగించాలి. నేనేది అంటున్నాను, ఈ ప్రవచనము ఎవరో జరిగిస్తారని కాదు, ఈ మాటలు ఎవరో నడుస్తారని కాదు, ఈ వాక్యము ఎవరో చేస్తారని కాదు, ఈ వాక్యము నేనే చేస్తానని ఎదురు చూసేవాళ్ళు ఎక్కడో ఉన్నారు ఆయనకి. అందుకంట మీరు నడవకపోతే, మీరు జీవించకపోతే ఈ వాక్యం కోసం జీవించేవాడు ఎక్కడో ఉంటాడు. నువ్వు లేకపోతే దేవుడికి ఏదో కొంప ములిగిపోద్దని నువ్వు భావిస్తున్నావేమో. నువ్వు నడవకపోతే దేవుడు నీకన్నా చండాలుడికి బాగు చేసి తీసుకుని రాగలడు. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ రాజుకి ఈ టైంకి, రేపు ఈ టైంకి యెహోవా సెలవిచ్చున్నదేమనగా అన్ని సవకైపోద్ది. రేపు ఈ టైంకి ఎంతట? రేపు ఈ వేళకు, రేపు ఈ టైంకి షోమ్రోను ద్వారమునందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, నిగ్గటి పిండి, బాగా ఆడించిన పిండి. ఎంత తక్కువ అయిపోద్ది? ఎంత అన్నా? 1 ఎంత పిండి? మానిక సన్నని పిండి. మానిక అంటే ఏంటి తెలుసా? కొంచెం మీద ఏమంటారు, ఒక అడ్డు అంటారు కదా, 5 అడ్లు అంటారు కదా,
మానికి పిండి కొంచెం మీద ఇంకొక అడ్డెడు పోస్తా, 5 అడ్ల పిండి రూపాయికి అయిపోద్ది. అంటే అంత సవక చేయబోతున్నాడు. దేవుడికి అసాధ్యమైన ఉందా? ఇప్పుడు వరకు పావురు రెట్టలు తిన్న వీళ్ళు రేపటి నుంచి పూర్తిగా సన్నని పిండి దొరకబోతుంది రూపాయికి. తర్వాత ఇంక రాయబడు రూపాయి ఒకటింటికి 10 అడ్డల ఎవలు అమ్మబడును. అరే నాయన, 2 మాలికలు ఊర నాయన. అయితే ఇబ్బందే ఉండదు. అయితే 5 రూపాయలకి గాడి తలకాయ కొనుక్కున్న వీళ్ళకి రూపాయికి ఎంత దొరికిపోతుందంటే ఇంకెవడైనా ఆకలితో ఉంటాడా? రేపు జరగబోతుందని ప్రవచించాడు ఇంకా ఆయన. ఇంకా జరగలేదన్నా, దేవుడే ప్రవక్త ద్వారా పలికాడు. దేవుని యొక్క వాక్యము ప్రవక్త ద్వారా వచ్చింది. ఇప్పుడు ఈ మాట రాజు తీసుకోలేదు. ఎవరి సన్నిధిలో బోధించబడిందో, ఎవరి సన్నిధిలో వినిపించబడిందో అక్కడ ఉన్న మంత్రులు తీసుకోలేదు. నేనేదో మాట్లాడుతున్నాను. ఎక్కడో దూరాన, నేను మరీ చెప్తున్నా, ఎక్కడో దూరములో 2, 3, 4 కుష్ఠరోగులు గవిని అవతల కూర్చున్నారు. వీళ్ళు ఆ కోట్లో బోధించిన దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు జరిగిస్తారో లేదో మాకు తెలియదు, వాళ్ళు చేస్తారో లేదో మాకు తెలియదు. మనమే ఏదో చెయ్యాలా. దీనికోసం శత్రువు చేత చనిపోయినా పర్వాలే, కానీ జరిగిద్దాం. దేవుడు మాట అబద్ధము కానేరదు. కాబట్టి మనకెవరో విలువ ఇవ్వడం, మనకెవరో ఊర్లోకి రానివ్వరు. ఊర్లోకి వెళ్ళినా కరువుతో సావాలి, ఇటుపక్క వెళ్తే శత్రుతో సావాలి. కాబట్టి ఈ చావడం ఏదో ఈ మాటను తీసుకొని మేము శత్రువుకి ఎదురుకో వెళ్ళిపోవడమే మంచిది. ఎప్పుడైతే వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకున్నారో, దయచేసి మీరు మరీ చెప్తున్నారు, అలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని దేవుడు గౌరవించాడు. ఈరోజు కూడా నిర్ణయం తీసుకునే సమయం అనే వర్తమానం అందుకే బోధించాడు. ఇప్పుడు బెనంగారు ఎందుకు బోధించారు చెప్పనా? ఈ నిర్ణయం తీసుకునే సమయం ఇదే. నీ కోసం ప్రవచించబడిన ప్రవచనం నువ్వు స్వీకరించి దాన్ని జరిగించడానికి ఎవరో వస్తారని చూడకు. నువ్వు ఏ వాక్యమైతే వింటున్నావో, ఏ వర్తమానాలైతే నువ్వు వింటున్నావో అది నువ్వే జరిగించి నేను తీసుకోవాలని తలంపు, హృదయము నీకుండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు వర్తమానం విన్నా ఏమంటాం తెలుసా? వర్తమానం ఎప్పుడు విన్నా ఏమంటుంటాం తెలుసా? అది ఎవరో చేస్తారులే, ఎవరో చేస్తారులే. ఏంటన్నా? ఎవరో చేస్తారులే, ఎవరో జరిగిస్తారులే. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. అల్లా కరెక్ట్ అండి అన్నాను అనుకో, ఆ మంచి పని నా ద్వారా జరగనే, ఆ మంచి పని నేనే చేసేస్తానులే అని ఆతృతల్లి పడిపోవడము రోజుల్లో లేదన్నా. ఊర్లో ఉన్నోళ్ళకి మాత్రం ఎవరికి లేదు. ఈరోజు సంఘంలో ఉన్నోళ్ళకి ఎవరికి రావట్లే. నేను ఏది మాట్లాడుతున్నాను? ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళకి రావట్లే. గవిని దగ్గర ఉన్నోళ్ళకి మాత్రం ఒకరితో ఒకరు ఊర్లో మాట్లాడుకొని వెళ్తున్నారు, తిరుగుతున్నారు. గవిని దగ్గర ఉన్నారు కదా, రాజు దగ్గరికి ఇలాగ వచ్చాడట ఎలీషా, ఇలాగ అన్నాడట. ఒక్క మాట వస్తే మాట ఎక్కడికి వచ్చేస్తుందో మీకు తెలీదా? మనుషులు మాటల్లో వెళ్ళిపోద్ది అనమాట, వెళ్ళిపోద్ది ఎలాగో అలాగా. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఈ మాటలు నీటిలో కొనలలో రాయి వేసినట్టుగా ఉంటుంది అన్నాడు. నీటి కొలల్లో రాయి పెక్కేస్తే నీకు టుబుక్కుని అక్కడే అంటుంది, చిన్న కెరటం ఇలాగ లెగుతుంది, కానీ తర్వాత నీకు కనబడదు అది. కానీ అది నీకు కనబడకుండా వెళ్ళిపోతుంటుంది, ఒడ్డుకు చేరుతుంది, అది ఒడ్డుకు చేరుతుంది. అలాగా రాజు దగ్గర ఆడిన ఈ మాటలు 4 కుష్ఠరోగులు మాత్రం సీరియస్గా తీసుకున్నారు దాన్ని. ఇది మేమే చేస్తాం, మేమే జరిగిస్తాం. చెప్పండి. వాళ్ళ నిర్ణయాన్ని బట్టి, బ్రదర్ బనంగారు ఏం చెప్పారు చెప్పనా? వాళ్ళ నిర్ణయాన్ని బట్టి దేవుడు వారి యొక్క కాలు చప్పుళ్ళు, ఇంకో మాట చెప్పనా,
ఏ మనిషి తాకడు, ఏ మనిషి వారికి ముట్టుకోడు, వాళ్ళ వాసన అంటే పడదు, వాళ్ళు ముట్టింది కూడా అపవిత్రం అయిపోద్ది. అలాగ బ్రతుకుతున్న టైంలోనే దేవుడే ఈ నిర్ణయం తీసుకున్నందుకు దేవుడే వాళ్ళ కాళ్ళల్లో కాలు పెట్టాడు. నేను ఏదో మాట్లాడుతూ అర్థం చేసుకోండి. వాళ్ళు నడిచింది ఒక్క అడుగేస్తే 1000 గుర్రాలు సౌండ్. నాకు తెలియక అడుగుతాను, ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చేస్తుంది? ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? ఊర్లో ఉన్న రాజు నెరవేర్చడానికి రాలే, ఊర్లో ఉన్న మంత్రులు నెరవేర్చడానికి దానికి నమ్మలేదు, ఆ వాక్యాన్ని నమ్మలేదు, వర్తమానం నమ్మలేదు. కానీ ఊరు అవతల ఉన్న కుష్ఠరోగులు మాత్రం వాళ్ళు ఏం చేశారంటే, ఊర్లో ఉన్నోళ్ళు ఎవరు జరిగించిపోయినా మనకి ఎలాగో చావు తప్పదు. ఆ చావు ఏదో శత్రువుకి ఎదురుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు బెనం గారు ఏం చెప్పారు తెలుసా? ఈ వర్తమానం కోసం కూడా నువ్వు అలాగే చేయాలన్నాడు. ఈ వాక్యం కోసం కూడా నువ్వు అలాగే చేయాలా. నీకు ఎలాగో శత్రువు చంపేస్తాడు, నువ్వు ఎలాగో నాశనం అయిపోతావు. ఆ నాశనం అవ్వాల్సింది ఏదో ఈ వర్తమానం కోసం నువ్వు అవుతాయి. నీకు పునరుద్ధానం ఉంది అని చెప్పాడు ఆయన. చెప్పలేదా? మీరు ఆలోచించండి. సమయము ఎలాంటి గడియల్లో ఉన్నామంటే, దేవుని ప్రవచనాలు ఎవరో జరిగిస్తారని చూడకూడదు. ఇది ఎవరో జరిగిస్తారని మనం చూడకూడదు. మనమే జరిగించడానికి మనతో ఈ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కాలంలో. వాక్యం ఏంటో తెలుసా? నువ్వు జరిగిస్తావా లేదనేది చూస్తుంది. ఎవరు జరిగించడానికి కొన్ని ఉంటే మీరు అనుకుంటారు, దేవుని యొక్క రాకడ 3 విధాలుగా స్టెప్పులు ఉన్నాయి. 1 ఆర్భాటము, 2 ప్రధాన దూత శబ్దము, దేవుని బోర ఉంది. ఆ బోర దేవుడు ఊతాడు, ప్రధాన దూత శబ్దం దేవుడే వచ్చి ఇంకా పలుకుతాడు అని అనుకుంటున్నావు. నో, ఆ ప్రధాన దూత శబ్దం కూడా నువ్వుగా మారాలనే. ఇప్పుడు దేవుడు ఇంకొక రూపంలోకి వచ్చాడు. దేవుని మర్మమైన క్రీస్తు అనే వర్తమానంలో జగత్ పునాది వేయబడక మునిపి తన మనసులో 3 మర్మాలు ఉండేవి. దేవుడు పైన ఉన్నవాడు, ఆయనలో ఉన్నదంతా క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. క్రీస్తులో ఉన్నదంతా తన యొక్క సంఘములో ఇప్పుడు కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు ఆ స్వరం ఎక్కడుంది? అయితే ప్రధాన దూత స్వరం ఎక్కడుంటుంది? దేవుడి బోర ఎక్కడ ఉంటుంది? అయితే ఎవరు వెళ్ళాలి? సమాధుల దగ్గరికి ఎవరు వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నారన్నా? నేనే వెళ్ళాలి, కాబట్టి నేనే జీవించాలి ఈ వాక్యానికి. ఎంతమందికి అర్థమైంది? ఎలాగెళ్ళారని ఈ 4 కుష్ఠరోగులు చూడండి. ఒకసారి ఆ కుష్ఠరోగుల గురించి ఎలాగ రాశాడో చూడండి. ఒకసారి మీరు చూడాలని నేను కోరుతున్నా. దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నా. చదవండి బ్రదర్. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండిన అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన అలాగ ఆకాశంలో డైరెక్ట్ గా పోసినా ఆ రేటుకు రాదు అని అంటున్నాడు ఆయన. నమ్మలేదు. దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా, కానీ దేవుడు మాట అబద్ధం కాదని అతను నీవు కన్నులారా చూచెదవు గాని నువ్వు అసలు తినవా, దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. ఆ రోజు తొక్కి చంపేశారు ఆయనకే. అప్పుడు పట్టణపు గుమ్మము ద్వారా 4 కుష్ఠరోగులుండగా ఏంటంటే ఒకడేమో నమ్మలేదు, ఒకడేమో పట్టించుకోలే. కానీ అప్పుడు మాత్రం 4 కుష్ఠరోగులు గుమ్మం దగ్గర ఉండి ఈ మాటలన్నీ పరిశీలిస్తున్నారు. వారు ఒకరిని ఒకరు చూచి నాకు మరి చెప్పండి, ఏదో విషయం వస్తాయి కదా ఒకరికొకరు చూసుకుంటారు. ఇప్పుడు చూడు, 4 కూడా మొక్కలు చూసుకుంటున్నట్టు వీళ్ళ మధ్యలోకి ఏదో మాట వచ్చింది. ఇన్ని రోజులు అక్కడ ఉన్నారు, ఎప్పుడు మొక్కలు చూసుకోలేదు వాళ్ళు. ఒక్కసారి అంటే చూసుకోవడంలో తేడా ఏంటి తెలుసా? ఇలా చూడడం కాదు, ఆశ్చర్యంతో చూడడం. ఒక మాట ఎప్పుడైనా ఒక ఆలోచింపదగ్గ మాట వచ్చినప్పుడు ముఖం చూసుకుంటారు. నేను మీలోని కూడా చూశాను. నేను మీలో కూడా 2 వెళ్ళి సావుకారు దగ్గరికి వెళ్ళి, సావుకారే పిక్కలు ఇస్తాం 50 కేజీలు, మాకు ఇంత డబ్బులు ఇవ్వంటే ఆయన ఏంటంటారు తెలుసా? కఠినమైన మాట్లాడతాడు. ఇస్తాను కానీ రా, మీరు ఇన్ని పిక్కలు తీసుకొని ఇవ్వాలరా, 50 కేజీలు చాలదు, 75 కేజీలు కావాలరా, నచ్చితే తీసుకెళ్ళి లేకపోతే మానేరంటే వీళ్ళిద్దరు మొక్కలు చూసుకుంటారు. ఏటు ఇంత గవర్నమెంట్ మాట ఇది? నేనేదో మాట్లాడుతున్నా. ఈ మొక్కలు చూసుకున్నారు అని దగ్గరే వీళ్ళకి మెసేజ్ వచ్చింది. నేను ఏదో మాట్లాడుతాను, జాగ్రత్త వినండి. ఉత్తినే రాయలేదన్న మొక్కలు చూసుకోండి. అలాంటి జిల్లా అందగాళ్ళు కూడా కాదు. నేనేది మాట్లాడుతున్నాను.
వాళ్ళేమో బ్యూటీ పార్లర్ నుండి గట్రా రాలేదు, ఎంత స్కూర్పులు ఉన్నాయి, ఒక్కొక్కడికి రక్తాలు కారుతున్నాయి, కుష్టి బద్దలైపోయింది శరీరం, రక్తం కారుతుంది, రసులు కారుతున్నాయి. అలాంటి ముఖాలు ఒకరికొకరు చూసుకుంటున్నారంటే వీళ్ళ మధ్యలోకి ఏదో ఒక సడన్మైన ఆశ్చర్య గొలిపే మాట, ఎప్పుడు ఎనబెట్టే మాట, సాధ్యము కాని మాట వీడి దగ్గరికి వచ్చింది. నేను ఏది మాట్లాడుతున్నా అర్థమైంది? సాధ్యము కాని మాట వీరి దగ్గరికి వచ్చింది. సాధ్యము కాని మాట వచ్చినప్పుడే ముఖాలు చూసుకుంటారు. ఎప్పుడైనా అర్థమైంది మీ అందరికీ? సహజాతీతమైన మాట అంటే మరీ వీళ్ళు తట్టుకోలేరు. అందుకే నేను అంటున్నాను, సాధ్యము కాని మాట వీళ్ళ ఎప్పుడైతే వచ్చిందో మరీ అంత గవర్నమెంట్రా పిక్కలు 75 కేజీలు అడుగుతాడంటే ఏట్రా, 50 అంటే ఒక న్యాయం అండి, సావుకారే అని ఒకరు చూసుకుంటారు. కానీ మరేడు చేస్తాం లేరా అంటారా లేదా? అందుకే సావుకారుల దగ్గరికి వెళ్ళి వాడకండి. నేను మరీ చెప్తాను, సావుకారులకి మాట ఇచ్చారనుకో నాకు ఏకే పార్టిసిపేట్ పెడతారనమాట. పెట్టండి, మీ పేదరికం చూసి నేను మాట్లాడుతున్నాను. అన్యాయంగా మీ పిక్కలు తీసుకుంటున్నారు, కానీ మీకు బ్రతుకు తెరువు కోసం కాదు. మీరు అనుకుంటారు ఆ సమయానికి సావుకారు ఇచ్చేస్తున్నాడు బేగా, ఇలా టప్పని డసుకు తీసి ఏరా సుఖాపో అనేసరికి ఓ సావుకారు మా బాస్ మాట్లాడేస్తాడు రా ఏ అని గొప్ప అయిపోవడమే, కానీ నీకు టోపీ వేసేస్తాడని మాత్రం నీకు తెలీదు. నీకు టోపీ వేసేస్తాడు అతల. జాగ్రత్త వినండి, మీ భాషలో పలకరిస్తే పులిసిపోకండి, పులిసిపోకండి. అర్థమైంది మీ అందరికీ? నీ యాసలు మాకు తెలుసులే సావుకారే, ఎందుకు నువ్వు పిలుస్తున్నావు మాకు తెలుసు, ఎందుకు తెలుసు, నీకు పిల్లడానికి కూడా జడిసిపో రావాలా. అర్థమైందా? అందుకే లేనిపోయిన ఖర్చులు పెట్టకండి, లేనిపోయిన ఖర్చుల్లో దిక్కండి. లేకపోయినవని పార్టీలు ఊర్లో అందరు కూడా మీరు పార్టీలు పెట్టండి అంటారు. పెట్టొద్దు, నా దగ్గర లేదు నేను చేయను, ఒకటే డైలాగ్. ఏమనాలా? నా దగ్గర లేదు నేను చేయను. ఆ పక్కన ఉన్నాడు బావ, మీ బావ ఏమంటారు? బావకి మీ భాషలో బౌ వస్తాడు. ఈ బౌ వచ్చినప్పుడు చీ అనాలా. అర్థమైందా? నీకు కరిచేయడానికి వస్తున్నాడు. బౌ వచ్చినప్పుడు చీ అనాలా. నేను మరీ చెప్తున్నాను, అర్థమైందా? ఈ బౌ వచ్చి ఏటి బావా ఎంత ఒక్కగాని ఒక కూతురు, నువ్వు చేయకపోతే ఎలాగాని కింద మీద ఇటు అటు పంపులు పెట్టి కొట్టేస్తారనమాట. నీలాగా పొంగిపోయి ఇంకెవరున్నారు, నీలకంఠమే ఉన్నాడు అని వెళ్ళిపోతావు నువ్వు. అంటే ఉదాహరణకి చెప్తున్నారా? ఉదాహరణకి ఉమా సావుకారు దగ్గరికి వెళ్తే ఆయన ఎలాంటోడు తెలుసా? నువ్వు పడుకున్నా అడుగుతుంటాడు వచ్చి. అంటే నీ నిద్రలో కూడా, నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళి కళ్ళలోకి వస్తుంటాడు. అవును రే డొంగురి అంటుంటాడు. అంటే నేను చూశాను ఆయన పద్ధతి. ఎవరో డబ్బులు ఇవ్వలేదని నా ఇంటికి వచ్చేస్తున్నాడు ఆయన. నేను అనుకున్నాను నా దగ్గరికే వచ్చేస్తున్నాడు అంటే అవతలోడు ప్రాణానికి అంత పీల్చేస్తున్నాడో అర్థమైంది నాకు. 3 సార్లు వచ్చాడండి మా ఇంటికి. మీ సంఘానికి వచ్చిన వాళ్ళకి తప్పు జరిగితే ఒప్పుకోరట కదా. ఇంక డైలాగు, నాకు ముందు గ్యాస్ కొట్టి నాకు లేపిన తర్వాత మీరు ఎవరిది తీసుకునేవారట కదా, తప్పు అంటే ఒప్పుకోరట కదా. మీ సంఘస్థులు వస్తుంటే మరి మీ వాడు ఇలా చేయొచ్చండి అని అంటే అలా చేయకూడదు, కానీ నువ్వు అలా ఇవ్వకూడదు కూడా. నువ్వు అలా చేయకూడదు. నువ్వు ఆయనకి ఎన్ని చెట్లు ఉన్నాయో చూడకుండా, ఎంత పిక్క దిగుతుందని చూడకుండా నువ్వు ఇచ్చడం ఏంటయ్యా? లేదండి బాధలో ఉన్నాడు ఏడుతుంటే ఏడు చేస్తామండి. అబ్బా అంత కనికారం అయితే ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఈ సంవత్సరం ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం ఇస్తాడా కదా. ఇది ప్రేమ కాదు, మలేరియా దోమ. నేను మరీ చెప్తున్నాను, ఈ బౌ వచ్చినప్పుడు నువ్వు చీ అనాలా. ఎంత క్లియర్గా చెప్తున్నాను, నేను మీకు అర్థం అవ్వకపోతే నేనే చెప్తాను. ఓరే బౌ నేను చీచీరా అని తోలియండి, గొడవే లేదు.
గొడవే లేదు. నీకు 50,000 60,000 అప్పు తగ్గిపోయింది, ఏ టెన్షన్ లేదు. నేను అర్థమవుతుంది. మీ పంట ద్వారా మీరు బ్రతకడం పెద్ద ఇష్యూ కాదు, చక్కగా బతికేస్తారు. మీరు గొప్పలకి వెళ్ళిపోయినప్పుడు దెబ్బ దొరికిపోతారు. పోనీ తిన్నోళ్ళు పోనీ 30 కేజీలు 40 కేజీలు బిర్యానీతో తెగిపోతుందా? 3 క్వింటాలు 4 క్వింటాలు 4 తంగిలీలు. పోనీ తిన్నోడు అక్కడ కడుపు నిండి తినేసి వెళ్ళిపోతాడా? ఆడు వెళ్తుండగా వాళ్ళ మనవడికి, వాళ్ళ మనవరాలకి, వాళ్ళ తాతకి, వాళ్ళ అమ్మమ్మకి సంచులను పట్టుకుని వెళ్ళిపోతే యువతలోడు ఏటైపోవాలన్నా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనమే నేర్పించాలా. ఏయ్ వచ్చినోడికే నేను తినేసి వెళ్తాం, వెనకాల ఉన్నోడు తీసుకెళ్ళకూడదు, తప్పు. ఏం నా సోదరుడు, నా బావు అని ఉదాహరణ చెప్తున్నాడు. నా బావు నా బావుకి నేను అన్యాయం చేయడు అని ఒక్కడు లెగుస్తే ఇంకొకడు సిగ్గుపడతాడు. మీరు ఇంతకుముందు చేశారు బ్యాగులు. ఇప్పుడు నీ ముందే ఏస్తుంటాడు కానీ నువ్వు కిక్కు మనకున్న కొర్రు బారిపోవడమే కానీ నువ్వేమీ చేయలేవు. నువ్వే ఆ రోజు స్ట్రిక్ట్ అవుతే నీకు చూసి వాడు సిగ్గిపోతాడు. నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా? ఏ బావుకి నమ్మకండి, బావు అని వస్తే చీ అని తోలాల. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఏమవుతుందండి ఇక్కడ? ఒకరినొకరు చూచి. అబ్బా, ఈ ఒకరినొకరు చూసిలో ఎంత ఉందా? ఒకరు చూసుకొని మనము చచ్చిపోయే వరకు ఎచ్చట ఎందుకు కూర్చుండవలెను? ఎందుకు కూర్చోవాలి? పట్టణములోనికి పోవుదమనుకొంటిమా? పట్టణంలోకి వెళ్తే పట్టణమందు కరువు ఉన్నది, కరువు ఉంది, చచ్చిపోతాం. అందున అక్కడ కూడా చచ్చిపోదుము, అక్కడ చచ్చిపోతాం. ఇచ్చట ఊరుకు కూర్చున్నాను. ఇక్కడ ఊరికే ఇక్కడ ముష్టి అడుక్కుని ఎవడో వస్తాడు ఇస్తాడు అనుకొని కూర్చుంటే వాళ్ళకే లేదు మనకేటిస్తారు, వాళ్ళకి లేదు మనకేటిస్తారు. ఇక్కడే చచ్చిపోదుము, ఎక్కడ కూర్చున్నా పదండి పదండి శత్రువుల యొక్క దండుపేటలోనికి పోవుదము రండి. ఆ సావేదో ఈ ప్రవచనం విని ముందుకెళ్ళిపోదాం పదండి. ఏమనిచ్చారు? వాక్యమని ప్రవచనాన్ని వారు జీవించడానికి తీసుకున్నారు వీళ్ళు. ప్రవక్త అంటాడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు వారిని గౌరవించాడు. ఈరోజు నువ్వు తీసుకో, ఈ వాక్యాలు వినేటప్పుడు నీ జీవితం దాన్ని చేసుకోవాలని. అది ఎవరు చేసినా ఎవరు నడిచినా నడకపోయినా నేను నడుస్తానయ్యా, ఇది నేను నడవడానికి వచ్చిందయ్యా, ఈ వాక్యం నాకు బ్రతికించడానికి వచ్చిందయ్యా, ఈ వాక్యం నేను బ్రతుకుతానయ్యా. యువతల పక్క 10,000 మంది నడిచినా నడవకపోయినా, ఇటు పక్క 10,000 మంది పడిపోయినా నాకు అవసరం లేదు. నేను ఈ ప్రవచనాన్ని నేను జరిగించాలి, ఈ వాక్యానికి నేను నడవాలి. నేను నడవడానికే నాకు దేవుడు వినిపించాడు. వినబడ్డానికి వచ్చిందంటే నేను నడవడానికే. ఈరోజు వాక్యం వినగలుగుతున్నానంటే ఆయన కృప నాకు నడవమని చెప్తుంది. వెంటనే ఏ తీర్మానం చేసుకోవాలి? చచ్చిపోదు రండి పదండి. చచ్చిపోవడానికి దేనికోసం చచ్చిపోతాం? వర్తమానం వచ్చి ఎంతకాలం వాళ్ళు లెగలేదే, ఏ సమయంలో కూడా వాళ్ళు లెగిసి బయటికి వెళ్ళలేదే, ఏ కాలంలో కూడా వాళ్ళు లెగలేదే. ఎప్పుడైతే ప్రవచనం వచ్చిందో ఆ ప్రవచనము వారి జీవితములుగా తీసుకున్నారు. ఎప్పుడైతే ఆ ప్రవచనం వాళ్ళు అలాగ తీసుకున్నారో వాళ్ళకి ఎక్కడ లేని శక్తి బలం వచ్చింది. వీళ్ళు నడుస్తుంటే అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? శత్రువుల దండుపేటలోనికి పోవుదాం రండి. దండుపేటలోకి పోదాం రండి. శత్రువులు మనల్ని బ్రతుకనిచ్చినా బ్రతుకుతుము, బ్రతుకనిచ్చినా మనల్ని చంపినా చత్తుమని, చంపినా చచ్చిపోతామని ఒకరితో ఒకరు చెప్పుకొని సాయంకాలమందు ఎప్పుడైతే సంధ్య చీకటి యందు. ఇది అంటే వాళ్ళ కోసం కాదు, ఇది ఏదో ఒక ఛాయారూపంలో రాశాడు. ఈ కాలంలో చివరిలో ఎవరో రాబోయి ఈ వాక్యానికి జరిగించడానికి పూనుకుంటారు. నువ్వు అందుకే ఇప్పుడే వింటున్నప్పుడే ఒక తీర్మానం చేసుకోవాలి. నేను జీవిస్తాను, ఈ వాక్యం పట్టుకొని నేను నడుస్తాను, నా జీవితం ద్వారా దీన్ని చూపిస్తానని నువ్వు తీసుకోపోయావా? ఇంకొకటి తీసుకుంటాడు. ఏది కావాలి? నేనే తీసుకుంటాను, నేనే దీన్ని జీవించి చూపిస్తా, నేనే చేసి చూపిస్తా అని నీ మనసులో నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ఏదమ్మా అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు దావీదు దాహం కొన్నాడు. ఆ చిన్న ఊరు వైపు చూశాడు,
చిన్నప్పుడు ఆడుకునేది బెత్లెహేము ఊరు. నీళ్ళు తాగి గొప్ప తీగుండేవి. తాగుతుంటే ఆ పాత జ్ఞాపకాలు, పూర్వం నుండి మా పితరులకు ఇచ్చిన జ్ఞాపకాలు వచ్చేవి. ఆ ఆనందం లేకుండా కొండలు పరిగెడుతున్నాను. ఇప్పుడు ఎవరైనా తెచ్చిస్తే భలేగుండు అన్నాడు. ఇంక ఒక మాట అనేసరికి అక్కడున్న యోధులు ఆ మాటను పట్టుకున్నారు. ఇంకా ఎవరో తేవడం, నేను తెస్తాను, దానికి నేను తీసుకొని వస్తా. ఒక చేతిలో కత్తి పట్టుకొని ఒక్కొక్క 1000 మంది ఫిలిస్తీన్లకి చంపుకుంటూ వెళ్తూ నీళ్ళు తీసుకొని వచ్చారు. ఒక నీళ్ళ కోసం ఇంత త్యాగమా? కారణం ఏంటి తెలుసా? దావీదు యొక్క కోరిక నెరవేర్చటయే వాళ్ళ ఇష్టం. ఈరోజు కూడా సంగమా, నీ ఇష్టమేటో చెప్పు. లోకంతో కలిసి నడవడం నీకు ఇష్టమా? లేదా దేవుని యొక్క ప్రవచన వాక్యంతో నేను జరిగిస్తానని రావడం నీకు ఇష్టమా? ఈ రెండిట్లో ఎవరు నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా విన్నా ప్రయోజనం ఏముండదు. నువ్వు కానీ దీనికోసం తీర్మానం చేసుకుంటే దేవుడు నీతో నడవడం ప్రారంభిస్తాడు. అర్థమైంది మీ అందరికీ? వాక్యము తీసుకునే పద్ధతి అది. ఎంతమందికి అర్థమైంది? వాక్యము స్వీకరించే పద్ధతి అది. నువ్వు చేయవలసిందేంటి? నేను విన్నాను, అది నేను చేస్తా. ఎవరు నడుస్తారు లేదు. మరి నీ పక్కన ఉన్న సీమన్ కూడా నడట్లేదు కదా, నాకు అవసరం లేదు, నేను నడుస్తాను. నా కోసం వచ్చింది అది, నేను తీసుకుంటానని ఎవరి మట్టుగా వాళ్ళు ఆ వాక్యానికి అలా తీసుకోవాలి. ఒకరోజు ప్రవచనం జరుగుతుంటే పర్వతం మీద నుండి కిందకి దిగుతుంటే కొమ్మలు బట్టలు వేస్తూ హోసన్న అని పిల్లలు గెంతులేసి కేకలేస్తుంటే అక్కడున్న శాస్త్రులు పరిచయాలు, గోలంటయా ఆపండియా, ఏంటి గోల ఆపండి అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? రాళ్ళు రెడీగా ఉన్నాయి, నోరుచ్చిన ప్రజలే దాన్ని తీసుకోకపోతే రాళ్ళు కేకేయడానికి రెడీగా ఉన్నాయి. అంటే రాళ్ళు కూడా దేవుని వాక్యానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాయి. బ్రదర్, నువ్వు జీవించకపోతే దేవుడు ఇంకొకరిని రెడీగా ఉంచుతాడు. అందుకే నీ నుండి ఆ ఛాన్స్ పోనివ్వకూడదు. నేను ఏది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. నీ నుండి ఆ వాక్యము దాటిపోనివ్వకు. ఆ వాక్యము నీ నుండి వేరవనివ్వకు. ఆ వాక్యము నువ్వు జరిగించడానికి నువ్వే సిద్ధపడాలి. హల్లెలూయా! నిజంగా నువ్వు గాని స్వీకరిస్తే ఆయన దాటిపోయేవాడు కానే కాదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఎంఐ మార్గంలో ఇద్దరితో మాట్లాడుతూ వెళ్ళిపోతుండే ఇలాగా. కానీ వాళ్ళు కోరుకుంటారా లేదని చూడడానికి. నేను ఎంతమందికి ఎన్ని విషయాలు చెప్తున్నాను చూడండి ఒకసారి. ఎంఐ మార్గంలో వెళ్ళిపోతున్నాడు ముందుకి. వీరి కోసమే వచ్చాడు రూలుగా, వీళ్ళకి వెలిగించడానికే వచ్చాడు ఆయన. వారితో అందుకే మాట్లాడుతున్నాడు. మనకి వెలిగించడానికి ఈ వాక్యం వచ్చింది. అందుకే మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనకి బ్రతికించడానికే వచ్చింది వాక్యం. కానీ నువ్వు అనుమతించేంత వరకు ఈ వాక్యం నీ పట్ల ఏం చేయదు. నువ్వు జరిగించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ వాక్యం యొక్క శక్తి నీ లోపలే పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇది సర్వసామాన్యమైన ప్రజల ద్వారా జరిగించడానికి, సర్వసామాన్యమైన ప్రజలే దీనికి జీవిస్తానని తీసుకుంటారు. సర్వసామాన్యమైన ప్రజల్లోనే దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఒకసారి కిందకి అక్కడ చదివినట్లయితే వాళ్ళు వెళ్తున్నప్పుడు, వాళ్ళు తీర్మానం తీసుకొని వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. దయచేసి మీరందరూ చూడాలి. వారు సిరియన్ల దండుపేటలోకి పోవాలని లేచి సిరియన్ల దండుపేట వెలుపలి భాగమునకు రాగా అచ్చట ఎవరు కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వీళ్ళు నడుస్తే గొప్ప సైన్యం వచ్చినట్టుగా. ప్రతిబలంగా గారు ఏమన్నారు తెలుసా? మీరు కూడా సైన్యమై ఉన్నారు తెలుసా? నువ్వు కానీ వాక్యానికి జీవించడానికి తీసుకుంటే నువ్వు గొప్ప సైన్య సమూహం కంటి వ్యక్తివి. పాతాళలో ఒక దయ్యాలన్నీ నీకు నాశనం చేయడానికి వచ్చినా నీకు కదల్చలేవు. ఎందుకంటే నువ్వే పెద్ద ఆర్మీ. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఏంటన్నా వీళ్ళు చేసిన స్పెషాలిటీ? విన్నారు ఈ ప్రవచనం, నేను జీవిస్తా,
చచ్చిపోయినా పర్వాలే. యేసోబో కళ్ళు పడిపోతున్నా అప్పుడే. విను విను, ఎందుకు ఇంత దూరం కష్టపడి వస్తావు? ఇక్కడ కొనుగో నీ మీద నుండి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? పాలేం రాయకొని అక్కడుంది, బల్లేరు కూడా అక్కడ ఉందయ్యా. కుర్రపాము దాటి వెళ్ళాలి, అక్కడ నుండి వచ్చి ఇక్కడ విని దాన్ని పట్టించుకోకుండా నిద్రపోతే ఏం ప్రయోజనం? అందుకని నేను చెప్తున్నాను, వాళ్ళు ఆ 4 కుష్ఠరోగులు ఏ మాటను కూడా తేలిగ్గా తీసుకోలేదు. వాళ్ళు చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ యొక్క నిర్ణయానికి దేవుడు గౌరవించాడు. గౌరవించి వారి ద్వారా ప్రవచనం నెరవేర్పచేశాడు. ఎవరి ద్వారా? ఇప్పుడు ఎవరో ద్వారా నెరవేరుతుందని చూడకో, నీ ద్వారే నెరవేర్చడానికి దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఇక ఎంతమందికి అర్థమైంది? అందుకే దాటిపోయేవాడు కాదు మన దేవుడు. నువ్వు నిర్ణయం తీసుకుంటే నీతో నడవడానికి సిద్ధమే. హల్లెలూయా! వింటున్నారా? దయచేసి వినండి, నేర్చుకోండి, తెలుసుకోండి, జీవించండి. మరి నేను చెప్తున్నా, ఇంకొక వర్తమానంలో ఇలాగుంది, మీరు దయచేసి మీరు చూడండి. ప్రవచనం వచ్చేటప్పుడు ఎప్పుడో ఎలాగో జరుగుతుందని చూడకూడదట. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో మీకు చదివి వినిపిస్తాను. 29వ పేర ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన సంగతులు, ఆధునిక సంగతులు అని వర్తమానం ఉంది కదా లిటిల్ స్టోర్ హౌస్లో. ప్రవచనం ద్వారా 29వ పేరాలో నేను చదువుతున్నాను. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన నవీన సంగతులు, ఆధునిక సంగతులు అంటాడు. మరియు గమనించండి, దేవుని వాక్య ప్రవచనాలు నెరవేరుట చూచుటకు వారు తప్పిపోయారు. మెస్సియా ఖచ్చితంగా ఈ విధముగానే రాబోతున్నాడని వారు నిశ్చయముగా ఉండిరి. ఏమి జరుగునో వారు ఎరగకుండిరి. పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీలు వారి ఉద్దేశములను కలిగి ఉన్నారు. ప్రవచనం పట్ల వారి ఉద్దేశాలు, ఇలాగొస్తాడని, అలాగొస్తాడని, అలాగ చేస్తాడని, అలాగ జరుగుతుందని ఊహించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే యేసు కూడా అదే ఇక్కడ చెప్పాను, అదే చెప్తున్నాడు ఇక్కడ. వారి ఉద్దేశాలు వారు కలిగి ఉండిరి. వారి ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉన్నారు. యేసయ్య వారు అనుకున్న దానికి విరోధంగా వచ్చెను. యేసయ్య అంటే ఎవరు? వాక్యము. నువ్వు ఊహించిన దానికి వ్యతిరేకంగా వస్తాడు. ఎవరో ఉన్నారు. ఒక శుభోదయాన 6-9 మధ్యలో భీకర గాలి వీచును, వధువు అదృశ్యమగును. ఎవరి గురండి? నువ్వు పాడింది ఎవరి గురండి? మరి నీ గురుండా? నేను అదృశ్యమగుదును అని ఎందుకు అనట్లేదు? వధువు ఎలాగో నువ్వు అనకపోయినా, అన్నా, నువ్వు పాడినా పాడకపోయినా ఆ ప్రవచనం నెరవేరిపోద్ది. కానీ అది నేనే అని నువ్వెందుకు అనట్లేదు? నేను అందుకు అంటున్నా, బాల్ నీ కోర్టుకు వచ్చినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. బాల్ మన కోర్టులోకి వచ్చింది, ఇప్పుడు మనము నిర్ణయం తీసుకోవాలి దానికి ఆడాలా లేదనేది. అవునా కదా? ఈ బాల్ నాకు కాదని తప్పిపోతే పాయింట్ అవతలోడికి. ఎలా మాట్లాడు? పాయింట్ ఎవరికి? అవతలోడికి. కానీ ఆ బాల్ నేను ఎలాగని ఎత్తాలి అనుకున్నోడికి మాత్రం పాయింట్ ఈల్దవుద్ది. పాటలు మాత్రం ఎదుటోళ్ళకి అందించినట్టుగా పాడుతుంటాం. అర్థమైందా? దాని భావాన్ని మనము హృదయములు తలంచుకొని పాడాలన్నా. నేను మరి చెప్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ వారు అనుకున్న దానికి విరోధంగా వచ్చాను. వారు అనుకున్న దానికి కానీ అక్షరాల పలకబడిన వాక్య ప్రకారమే యేసు వచ్చాను. ఖచ్చితంగా అలాగే వచ్చాడు. యేసు కూడా అదే అక్కడే చెప్పాడు. ప్రవచనం ఫస్ట్ చెప్పాడు, మీరు నన్ను ఎరిగి ఉండిన ఎడల నా దినమును ఎరిగి ఉందురు. నా దినాన్ని కూడా మీరు ఎరిగి ఉందురు. వారు అన్నారు, మాకు మోషే ఉన్నాడని. ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు వెనక్కే ఉన్నారు. వాళ్ళు మోషే ఉన్నాడు. ఇంకా మీరు మోషేని నమ్మిన ఎడల నన్ను నమ్మియుందురు. మీరు మోషేని నమ్మితే నాకు నమ్ముదురు. ఎందుకనగా మోషే నన్ను గురించే రాశాను, నా గురించే రాశాడు అని యేసయ్య చెప్పాను. ఈ ప్రవచనాలన్నీ జరుగుతున్నప్పుడు ఎవరు తీసుకున్నారనా? పేద ప్రజలు. ఇంటికి వెళ్ళి చదవండి ఆ వర్తమానం. ఎందుకు పనికిరాని
జ్ఞానం లేని, చదువు లేని పామరుల్ని ఈ వాక్యం ఏం చేశారంటే, మేము జీవిస్తాం, దీన్ని మేమే వెంబడిస్తాం, మేము జరిగిస్తామని తీసుకున్నారు. ఇంటికి వెళ్ళి హోంవర్క్ ఇస్తాను, చదవండి మీరు వెళ్ళి. వాళ్ళందరూ బాగుపడ్డారు, వాళ్ళందరి జీవితాలు దేవుడు మార్చాడు, వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళకి పరిశుద్ధాత్మ లభించింది. ఈరోజు కూడా అదే వాక్యం మన ముందు ప్రత్యక్షమవుతుంది. నువ్వు ఏ విధంగా తీసుకుంటావు దీన్ని? వినేసి వెళ్ళిపోవడానికి వచ్చావా, లేక దీన్ని జీవించడానికి వచ్చావా? నీకు నువ్వుగా పరిశీలించుకోవాలి. నా భర్త బతికినా బతకపోయినా నేను బ్రతుకుతా, నా భార్య బతికినా బతకపోయినా నేను బ్రతుకుతా. ప్రవచనము నువ్వు విన్నావు, తీర్మానం నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా. 4 కుష్ఠరోగులు వెళ్ళినందుకు ఏం జరిగింది? సైన్యం నడిచినట్టుగా, రథాలు పరిగెట్టి వచ్చినట్టుగా. అసలు కాలుకి చెప్పులే లేవు వాళ్ళకి. అసలు చెప్పులు ఎందుకు వేసుకుంటారు? వేలు కట్ అయిపోయి ఉంటాయి. కుష్ఠరోగులు తెలుసు కదా, ఎలా చెప్పులు వేసుకుంటారు? మామూలు కాలుతో నడుస్తుంటే సౌండ్ మార్చేశాడన్నా. నాకు అది తెలియక అడుగుతాను. ఇసుక నేలలో నడిస్తే టకటక సౌండ్ అక్కడ నుండి వచ్చింది. వాళ్ళు వేసిన ప్రతి అడుగుకి దేవుడు వాయిస్తున్నాడు. గుర్రపు సౌండ్లు, సైన్యము సౌండ్లు, అన్ని సౌండ్లు గాల్లో నుండి వాళ్ళ శివుల దగ్గర తీసుకుని వెళ్తున్నాడు. వీళ్ళు చూశారు, బాబోయ్ పెద్ద సైన్యమే వచ్చేస్తుంది మామయ్యకి, బాబోయ్ మా పెద్ద సైన్యమే. శత్రువు అసలు చంపేయాలని వచ్చారు, వీళ్ళు పారిపోతున్నారు. ఒక్క దిక్కులో వస్తే 7 దిక్కులు వెళ్ళి పారిపోతున్నారు. బైబిల్లో రాయబడలేదా? నువ్వు కానీ దేవుని వాక్యానికి భయభక్తులు కలిగి ఉంటే నీ శత్రువులు ఒక్క దిక్కు నుండి వచ్చి 7 దిక్కుల నుండి పరిగెడతారని. 4 కుష్ఠరోగులు ఒక్క నిర్ణయం తీసుకున్నందుకు ఎంత కార్యం జరిగితే, ఈరోజు దేవుని భార్య అయిన వధువు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఏ రోగమైన మన నుంచి ఉంటుందా? ఏ మరణమైన నిలబడగలదా? ఏ శత్రువైనా ఇక్కడ నిలబడగలడా? ఈరోజు సరైన నిర్ణయం మనం తీసుకోలేక, ఆ వాక్యానికి సరైన విధంగా మనం స్వీకరించక, ఆ వాక్యానికి సరైన విధంగా మనము అంగీకరించక మన మధ్యలో దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడు. సంగమా, ఈరోజు రాత్రి ఆలోచించండి. నువ్వే ఆ కారణం. దేవుడు పని చేయకుండా అడ్డగించేవాడు నువ్వే సరి చేసుకోవట్లేదు, నువ్వే దాన్ని సరైన విధంగా తీసుకోవట్లేదు. ఆ విధంగా తీసుకుంటే దేవుని కార్యాలు అద్భుతంగా జరిగాయి. బైబిల్లో చూడండి మీరే. ఇంకిక్కడ ఈ వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నాడో మీకు చూపిస్తాను. దయచేసి మీరందరూ చూడాలని నేను కోరుతున్నా. ఇక్కడ ఏమంటాడంటే 30 పేర హెబ్రీ 1:1 దేవుడు హెబ్రీ 1:1 ఆయా సమయాలలో బైబిల్ను దేవుడు తాను సొంతంగా ఎన్నుకొనిన విధానంలో వ్రాశాడు. కానీ వేదాంత పండితుల ద్వారా ఎన్నుడు కూడా ఆయన వ్రాయలేదు. వేదాంత జ్ఞానాల ద్వారా ఆయన దాన్ని అనువాదం చెప్పించలేదు. దేవుని వాక్యమును వేదాంత పండితులు ఏ కాలంలోనూ అనువాదం చేయలేదు. ప్రవక్తలకు మాత్రమే అనువాదం చెప్పే శక్తి కలదు. దేవుడు కూడా మనకి ప్రవక్త పంపినప్పుడే ఈ గందరగోళం అంతటి నుండి బయటపడగలము. ఖచ్చితంగా అది చేటుకు అది ఒక్కటే మార్గం. దాన్ని నమ్మి ఎదురు చూచి నెరవేర్పును గమనించిరి. నమ్మి అంగీకరించి దాన్ని నెరవేర్పు చూశారు. ఎప్పుడు చూశారు ఈ కుష్ఠరోగులు? రేపు ఈ టైంకి రూపాయికి ఇంత పిండి వచ్చేస్తుంది అనే మాట ప్రవచనం ఎప్పుడు చూడగలిగారు? ఏమి ఆశ్చర్యము! అందుకే నా ప్రియ సహోదరులారా, వర్తమానం చెప్పేది మనకి ఎందుకంటే మనము దాన్ని తీసుకోవాలని, దాన్ని తీసుకొని దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలని. అది ఎప్పుడైతే నువ్వు అలాగ అంత సీరియస్గా తీసుకుంటావో దేవుడు నీతో నడవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇంకొక పేరాలో ఇలాగ అంటున్నాడు. దయచేసి మీరు చదివిస్తాను, ఇంకోసారి మీకు చదివిస్తాను. వాళ్ళు నడిచారు. 25వ పేరా నుండి 26వ పేరా వరకు చదివితే,
దేవుని చిత్తంలో 26 పేర చదివాను బ్రదర్. అందుకే అంటున్నాడు నీవు చాలా యథార్థవంతుడుగా ఉండొచ్చు, నువ్వు చాలా యథార్థంగా ఉండొచ్చు, చాలా యథార్థవంతుడుగా ఉండొచ్చు, గొప్ప యథార్థంగా ఉండొచ్చు, కానీ నీవు చేయుచున్న దానిని నువ్వు ఎరుగు వరకు నీవు గాలితో పోరాడుచున్నట్టే. వామ్మో, వాక్యానుసారంగా నేను తీసుకుంటున్నానా లేదని నువ్వు చూసినంత వరకు, వాక్యానుసారంగా నేను దాన్ని అంగీకరిస్తున్నా లేదని నువ్వు చూసుకున్నంత వరకు నీ భక్తి గాలితోనే ఉంది. మాట్లాడండి. మీరు చర్చికి వచ్చినా గాలితో ఫైటింగ్ చేసి వెళ్ళిపోయినట్టే. నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. నెక్స్ట్ తర్వాత దేవుని వాక్యం వద్దకు తిరిగి రమ్ము, దేవుని వాక్యం దగ్గర తిరిగి రా, వాక్యంతో సరి చేసుకొని పొమ్ము, వాక్యంతో సరి చేసుకొని వెళ్ళు. అప్పుడు నీ మట్టుకు నీకే తెలియను, నీ మట్టుగా నీకే తెలుస్తుంది. ఒక సైనికుడు పైనుండి ఆజ్ఞ పొందే వరకు ఏమీ చేయలేడు. మనము క్రైస్తవ సైనికులం, మరియు మనము క్రైస్తవ సైనికులం. దేవుడి యొక్క ఆజ్ఞ ఏది చెప్తుందో అది మనం తీసుకోవాలా. తర్వాత రాయబడింది, మరియు ఈ గడియకు మనము బైబిల్ నుండి ఆజ్ఞను పొందాలి. ఈ గడియ ఆజ్ఞ అండి, ఈ గడియకు సంబంధించిన నిన్నటి ఆజ్ఞ కాదు, మొన్నటి ఆజ్ఞ కాదు, మనటిది కాదు, కానీ నేటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏ మార్గమున మనం వెళ్ళవలెను, ఏ మార్గమున వెళ్ళవలెను, నేడు మనము జీవించుచున్న గడియను మనమే తెలుసుకోవాలి. ఎస్, కుష్ఠరోగులు అదే చేసినట్టుకున్నారు. దేవుని వాక్యం పట్టుకొని శత్రువుకు ఎదురుగెళ్ళి చచ్చిపోవాలని. ఈరోజు సంఘం అలాగే చేస్తే శత్రువుకు ఎదురుగెళ్ళి మేము చచ్చిపోవడానికి రెడీ. శత్రువుతో ఓడిపోవడం కాదు, ఎదురుగెళ్ళి చచ్చిపోతాం అని, ఎదురాడి చచ్చిపోతామని నిర్ణయం తీసుకోబట్టి దేవుడు వారికి గౌరవించాడు అన్నాడు ప్రవక్త. సంఘమా, ఈరోజు ఎంతమంది తీసుకుంటారా మాటలు? ఇది ఎవరి కోసమా కాదు, నీ కోసమే వచ్చిందని. మన కోసం అనుకో, నీ కోసం వచ్చిందను. నా కోసమే వచ్చింది ఈ ప్రవచనాలు, నా కోసమే వచ్చింది ఈ వాక్యం. నేను జరిగించాలనే అని ఒక తీర్మానం ఈరోజు రాత్రి తీసుకుంటే రేపటి నుండే నీ కార్యాలు ఎలాగ ఉంటాయో మీరే చూస్తారు. ఎంతమంది లేచి నిలబడి ప్రార్థన చేస్తారు? ఓ ప్రభా, నీకే స్తోత్రము నాయన, కృపలో ఐశ్వర్యవంతుడా, నీకు స్తోత్రం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నీకే మహిమ, నీకే ఘనత. ప్రభా, నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా. ఎవరో జీవిస్తారని మేము చూడకూడదయ్యా, ఎవరో చేస్తారని మేము చూడకూడదయ్యా. ప్రభా, చెప్పగానే నీ మాట చొప్పున నేను చేస్తాను ప్రభా అని మా మట్టుగా మేమే నిర్ణయం తీసుకోవలసిన రోజుల్లో ప్రవచనాన్ని మేము జరిగిస్తామని ప్రభా, నలుగురు కుష్ఠరోగులు ఎలాగైతే తీసుకున్నారో ఆ విధంగా మేము తీసుకోవడానికి మాకు మీరు సహాయం చేయండి ప్రభా. అందుకే దేవుడు మెచ్చుకున్నాడయ్యా వారికి, అందుకే వారికి దేవుడు గొప్ప ఘనపరిచాడయ్యా. వాళ్ళు తీసుకున్న నిర్ణయం గొప్పది ప్రభా. ఎవరు జరిగించకపోయినా మేము జరిగిస్తామని నడిచి చూపించారయ్యా వాళ్ళు. గొప్ప కార్యం అక్కడ చేశావయ్యా. శత్రువులు పారిపోయారయ్యా. ఓ ప్రభా, నీకే స్తోత్రం నాయన. ఆ ఊరికి మంచి శుభవార్త అందించిన వారు ఎవరంటే కుష్ఠరోగులయ్యా. ఆహారం పలానా దగ్గర దొరుకుతుంది వెళ్ళండి అని చెప్పిన సువార్త చెప్పేది ఎవరిదని? కుష్ఠరోగులు ప్రభువా. ఈరోజు ఎందుకు పనికిరాని మాలాంటి ద్వారా నువ్వు ఈ సువార్తను మోసుకొని వెళ్ళగలవయ్యా. వెళ్ళాలంటే ముందు నేనే దాన్ని తీసుకోవాలయ్యా. ప్రభువా, నీకే స్తోత్రం నాయన. ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరి చేతులెత్తి. దేవా, నిజంగా మాట్లాడేది నా కోసమే నాయన, మాట్లాడేది నా కోసమే ప్రభువా, మాట్లాడేది నా జీవితము కోసమే. నేను నా నడత కోసమే నువ్వు మాట్లాడావయ్యా. నా జీవితము సరిగ్గా నేను తీసుకోవట్లేదు కాబట్టి ఈరోజు ఈ వాక్యం మాతో మాట్లాడావయ్యా. ప్రభువా, మాకు మీరు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. విని వెళ్ళిపోవడానికి కాదయ్యా ఈ వర్తమానం, విని వదిలిపెట్టడానికి కాదయ్యా ఈ వాక్యము, విని ఎవరికోలే అని వదిలడానికి కాదు ప్రభువా, నేనే జీవించడానికి ఈ వర్తమానం వచ్చిందని. ప్రార్థన చేయగలవా సహోదరుడా? ప్రార్థన చేయగలవా సహోదరి? హల్లెలూయా,
ప్రభువా నీకే స్తోత్రము నాయన. కృపలో ఐశ్వర్యవంతుడా నీకు స్తోత్రము ప్రభా. ఎవరు చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను వెళ్తానయ్యా. ఎవరు విన్నా వినకపోయినా నేను వాక్యం వింటానయ్యా. ఎవరు జీవించినా జీవించకపోయినా వాక్యంలో నేను జీవిస్తాను ప్రభా. బైబిల్లో మర్మాలని మాకు నువ్వు విప్పుతున్నావు ప్రభా. ఆ దాచబడిన మన్నాను మాకు నువ్వు ఇస్తున్నావు ప్రభా. దేవా నీకు స్తోత్రము నాయన. ప్రభా నీకే స్తోత్రం. మన మధ్యలో సహోదరుడు ఇస్సాకు బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఏకీపిద్దాం మనం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మరొక్కసారి మీరు మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఒక కుష్టి రోగుల ద్వారా ప్రభా వారిని ఎవరు కూడా ప్రభా పట్టించుకోరు, వారు ముట్టుకోరు కూడా ప్రభా. కానీ వారి చేతే మంచి వర్తమానాన్ని ప్రభా ఆ యొక్క పట్టణానికి మరలా తీసుకొచ్చి ఉన్నావు తండ్రి. నిజంగా ప్రభా ఈ దినాల్లో ప్రభా తండ్రి నిజంగా ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా ఈరోజు ఇంత గొప్ప వర్తమానం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇలాంటి వర్తమానం ఎవరు కూడా ఇవ్వలేరు ప్రభా. మమ్మల్ని ఎవరు కూడా ఈ విధంగా మమ్మల్ని ఆదరించరు ప్రభా. కానీ నువ్వు ఆదరిస్తున్నావు తండ్రి. నువ్వు మా పట్ల కృప చూపుతున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా ప్రభా ఆ కుష్టి రోగులు తండ్రి ఆ వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని పట్టుకున్నారు ప్రభా. కానీ గొప్పవారు ఎవరు పట్టుకోలేదు. ఆ పట్టణంలో ఉన్న ప్రభా ఆ రాజుని కూడా పట్టుకోలేదు ప్రభా. ఈ యొక్క కరువు కాలం ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక ప్రవక్త మనకు ఉన్నాడని గుర్తించలేదు ప్రభా. కానీ ఈ యొక్క కుష్ఠరోగులు మాత్రమే ప్రభా ఆ మాటకి తీసుకున్నారు ప్రభా విలువగా. దేవా నీకు స్తోత్రాలు దేవా. గొప్పవాడు ప్రభా నువ్వు. ఆ కుష్ఠరోగుల చేతే ప్రభా అంత మంచి కార్యం జరిగించి ఉన్నావు తండ్రి. ఓహో దేవా, నిజంగా ఆ పట్టణంలో ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు ప్రభా. ఆ పట్టణంలో మంచి దైవజనుడు ఉన్నాడు ప్రభా, ఆయన్ని పట్టించుకోలేదు ప్రభా. ఈ కాలంలో కూడా మా కొరకు ఒక మంచి దైవ సేవకుడు పంపించున్నావు తండ్రి, ఒక ప్రవక్తను పంపించున్నావు తండ్రి. ఈరోజు ప్రభా తిండి తిప్పలు కాదు కానీ వర్తమానం ప్రభా ఈరోజు కరువు అయిపోతుంది ప్రభా. మా జీవితాలు అది లేదు ప్రభా. అందుకే తండ్రి మరొకసారి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. తండ్రి ఆ రోజుల్లో తిండి తిప్పల కోసం కరువు అయి ఉన్నది ప్రభా. కానీ ఈరోజు వర్తమానం లేక ఈరోజు ఆత్మీయ ఆహారం అయితే మా దగ్గర ఉన్నది కానీ మేము స్వీకరించలేకపోతున్నాం ప్రభా. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించమని మరొకసారి అడుగుచున్నాం ప్రభా. దేవా ప్రతిరోజు మా దైవ సేవకుల నుంచి నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అయినప్పటికీ కూడా ప్రభా దాన్ని తేలిగ్గా మేము వదిలేస్తున్నామో తండ్రి. ఆ పట్టణంలో ఉన్న ప్రజల్లాగే ప్రభా ఎప్పుడైతే ఆ వర్తమానం వచ్చిందో ఎవరు పట్టించుకోలేదు ప్రభా. ఈ నలుగురు మాత్రమే ఎప్పుడైతే పట్టించుకున్నారు ప్రభా, నిజంగా వాళ్ళ చేతే ప్రభా మంచి వర్తమానం తీసుకొచ్చి ఉన్నా ప్రభా. ఈరోజు కూడా ప్రభా మా సేవకుల నుంచి మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రభా దిగజారిపోతే మమ్మల్ని క్షమించి ప్రభా ఇక నుంచి అయినా ప్రభా మా జీవితాలు ఈ వర్తమానం చేత దిద్దు కూడా మాకు సహాయం వచ్చేయమని అడుగుచున్నామా తండ్రి. ప్రతి ఒక్క మా జీవితాలని ప్రభా, చెడిపోయిన మా జీవితాలని ప్రభా తీర్చిద్దండి ప్రభా, బాగు చేయండి ప్రభా. మమ్మల్ని వాక్యం చేత మమ్మల్ని నడిపించండి ప్రభా. మహిమ మీరే పొందుకోమని ఇదిగో ప్రభా వర్తమాన విత్తిన మా దైవ సేవకులు మీరు దీవించండి, సహాయం వచ్చేయండి. దిగజారిపోతున్న మా జీవితాలని కట్టడానికి ప్రభా ఆయన ఒక బోరుగా వాడుకు మమ్మల్ని సహాయం వచ్చేయమని అడుగుచున్నాం ప్రభా. మహిమ మీరే పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోండి. ఎవరో నడుస్తారని చూడొద్దు, ఎవరో వాక్యాన్ని జరిగిస్తారని చూడొద్దు. అది నీకే వినిపించింది కాబట్టి నేను జరిగిస్తాను దీన్ని అని ఒక మంచి తీర్మానంలోకి వస్తే దేవుడి చేత దీవెన పొందుతావు. దేవుడు నీ పక్షాన్ని నుండి యుద్ధం చేస్తాడు, శత్రువు నీ నుండి పారిపోతాడు. నీ పేదరికం కూడా దూరం అయిపోద్ది. ఆ ఊరిలో ఉన్న పేదరికం అంతా, ఆ పట్టణంలో ఉన్న పేదరికం అంతా ఒక్క రోజులో ఎగిరిపోయింది. ఎవరో వాక్యాన్ని నెరవేర్చినందుకే. ఈరోజు నువ్వు వాక్యాన్ని నెరవేరిస్తే నీ కుటుంబంలో ఉన్న దరిద్రం అంతా వదిలి వెళ్ళిపోతుంది. అది ఎలాగ వెళ్ళిపోద్దో మనకు తెలియదు, కానీ దేవుడు ఇచ్చిన వాక్యానికి నువ్వు నెరవేరిస్తే మిగతాదంతా దేవుడు చూసుకోబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి,
దేవునికి మరొకసారి సమర్పించుకోవాలని కోరుచున్నాను. జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తుతి స్తోత్రము తెలియజేస్తున్నాం. ఎంతోమంది హృదయాలు అది ఎదురు చూశాయని మేము నమ్ముచున్నాం. ఆ హృదయాల్లోకి అది వెళ్ళి పని చేస్తుందని మేము నమ్ముచున్నాం. వారు మాత్రమే దీన్ని తీసుకుంటారని మేము నమ్ముచున్నాం. ఏ వర్తమానం విన్నది నా కోసమే, నేను జీవించడానికే, ఇది నేనే జీవిస్తాను అని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరో ఉన్నారయ్యా. అందుకే ఈ వాక్యం మాకు ఇచ్చి ఉన్నావు. దేవానికి స్తోత్రము నాయన. అలాగ నేను ఉండాలని నేను కోరుచున్నాను. కృప చూపించండి. ప్రతి ఒక్కరు కూడా అలాగ అనుకోవడానికి కృపను చూపించండి, దయ చూపించండి. ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తూ నీ ఆత్మ వారికి వదిలిపెట్టకుండా ఈ వాక్యాలను మరొకసారి నెమరు వేసుకొని జాగ్రత్త పట్టు కృపను దయచేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడు తప్పించండి. ఎలాగనగా రాజ్యం, అధికారము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి నిత్యం మనకు తోడుగా ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ దీవించును గాక, ఆమేన్, ఆమేన్.